ఇక ఆలస్యం చేయొద్దు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఒక విలువైన సందేశాన్ని ఈరోజు మీకు వినిపించబోతున్నాను. ప్రతిదీ విలువైందే. సో నా వరకు నాకు ప్రతిదీ విలువైందే. మరి మీకు ఎంత విలువైందో మీరు తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మీరు దాన్ని స్వీకరించే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా మంచి సందేశాలు మనం వింటూ వస్తున్నాం. రేపు కూడా చాలా మంచి సందేశాలు వినబోతున్నాం. ఇంకా దైవజనులు మన మధ్యలోనికి రాబోతున్నారు. ఇక 4 రోజులు ఉన్నాయి మన ముందు. ఇంకా ఆల్రెడీ 2 కట్ అయిపోయాయి. ఇంకా 4 రోజులే. ఈ సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వారు ధన్యులు. దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు, పంచబడుతున్నప్పుడు ఎవరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారు ధన్యులు. మళ్ళీ చెప్తున్న అవకాశాలు మళ్ళీ రావు. లైఫ్లో కొన్ని విలువైన సమయాలు ఉంటాయి, ప్రీషియస్ టైం. అలాంటి విలువైన సమయాలను ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అది దొరకటమే మన అదృష్టం అనుకోవాలి. అర్థమైందా? అది పోగొట్టుకుంటే అప్పటికి జరగవలసిన సంస్కరణ ఆగిపోద్ది. ఆ టైంలో మందేసుకుని ఉంటే బాగుండును అని అనుకోమా? చాలాసార్లు అనుకుంటాం. చాలాసార్లు అనుకుంటాం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మొన్న మన గణరాజ్ అన్నయ్య ఎక్స్పైర్ అయినప్పుడు, ఆయన దేవుని సన్నిధికి పోయినప్పుడు ఇలాగే అనుకున్నాం. ఆయన కొంచెం ముందుగా వెళ్ళునుంటే బతికేసేవారు కదా అని అనుకున్నాం. అంటే హాస్పిటల్కి వెళ్ళి కారులో నడుచుకుంటూ హాస్పిటల్ లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర పడిపోయి చనిపోయాడు ఆయన. ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం. జస్ట్ ఒక్క 5 నిమిషాలు ఎంత వాల్యుబుల్ టైం అయిపోద్ది అప్పుడు. ఆ 5 నిమిషాలకున్న వాల్యూ ఎన్ని కోట్లు పెడితే వస్తుంది? రాదు. ఆ 5 minutes చాలా ప్రిసియస్ టైం అయిపోద్ది అనమాట. అప్పుడు ఆ 5 నిమిషాలు ముందు ఎల్లుండుంటే ఆయన ఏమయ్యేవాడు? ఖచ్చితంగా ఏదో విధంగా డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలు పెట్టేవారు, ఏదో ఒకటి చేసేవారు. లేదా ఒక 10 నిమిషాలు రిసెప్షన్ దగ్గర పడిపోవడం అనేది చాలా బాధాకరం, చాలా దుఃఖకరం. ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా నాకు బాధేస్తుంది. లేదంటే ఈ సెమినార్లో ఆయన మనతో పాటు ఉండాలి. ఏదైనా ఆయన విశ్వాసి కాబట్టి, బలమైన విశ్వాసి కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడని మనం నమ్ముతున్నాం. మరణం ఎప్పటికైనా తప్పదు. సో రాబోయే పాట ఆయనకు అలాగే నానిగారికి కూడా అంకితం ఇస్తూ ఒక చక్కటి పాట తయారు చేశాను. జీవితాల నడి మధ్యలో అనే పాట. ఆ పాట మరణానికి సంబంధించి ఒక చక్కటి అవేర్నెస్ సమాజానికి ఇస్తుంది, క్రైస్తవులకు ఇస్తుంది. అలాంటి ఒక చక్కటి భావజాలంతో రూపుదిద్దుకున్నటువంటి పాట అది. ప్రభు చిత్తమైతే రేపు లేదా ఎల్లుండి అనుకుంటున్నాం. మ్యాక్సిమం సేవకులందరూ ఒక వేదిక మీద ఉండబోతున్నాం ఎల్లుండి. అప్పుడు చేయాలి, లేకపోతే రేపు చేయాలి. చూద్దాం, ఎలా వీలుంటే అలా ప్లాన్ చేద్దాం. సో మీరు ప్రకటింపబడుతున్నటువంటి ఈ సమయాన్ని, ఈ వాక్యాన్ని దుర్వినియోగం చేసుకోకండి, సద్వినియోగం చేసుకోండి. అలాగే వాలంటీర్స్కి మరలా చెప్తున్నాను, లోపల కానీ ఆ పైన కానీ ఎవరైనా ఒకవేళ సేద తీరుతుంటే పల్లకీలో తీసుకొచ్చేయండి. ఇది సేద తీరే సమయం కాదు, వాక్యం వినే సమయం. సేద తీరడానికి తర్వాత చాలా సమయం ఉంది. తిన్న తర్వాత వెళ్ళి హాయిగా సేద తీరొచ్చు. ప్రస్తుతానికి సేదలో బోధెలు వద్దు, లాక్కుని వచ్చేయండి చక్కగా. రైట్, ప్రార్థన చేసుకుందామా? ఒకసారి అందరు లేచి నిలబడండి. చక్కగా ఒకసారి అందరు లేచి నిలబడండి. ఒక చిన్న పల్లవి పాడుకుందాం. ఒక చిన్న పల్లవి పాడుకొని ప్రార్థన చేసుకుని వాక్యం. ఎవరు లేని సమయములోనా, ఎవరు రాని చీకటిలోనా, ఒంటరినై నేనున్నప్పుడు, శ్రమలలో రోదిస్తున్నప్పుడు, నీ చేయి నన్ను తాకింది దేవా, ఓదార్చి బలపరిచింది. నీ చేయి నన్ను తాకింది దేవా, ఓదార్చి బలపరిచింది. అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో నారాధన. ఎవరు లేని సమయములోనా, ఎవరు రాని చీకటిలోనా,
చీకటిలోనా ఒంటరినై నేనున్నప్పుడు, శ్రమలలో రోదిస్తున్నప్పుడు, నీ చేయి నన్ను తాకింది దేవా, ఓదార్చి బలపరిచింది. నీ చేయి నన్ను తాకింది దేవా, ఓదార్చి బలపరిచింది. అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో ఆరాధన, అందుకే అందుకో ఆరాధన. ఎవరు లేని సమయములోనా, ఎవరు రాని చీకటిలోనా, మిగిలిన పాట రేపు పాడుకున్నాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకున్నాం. అంటే చరణాలు ఇంకా పూర్తిగా రాయలేదు, రేపటికి రాసి పాడి నేర్పిస్తాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలందరినీ ఇక్కడ సమకూర్చి అనేక ప్రాంతాల నుండి తోడుకుని వచ్చి విస్తారమైన మీ మహాజల ప్రవాహముల ధ్వని వినున్నట్లు వారి హృదయాంతరాలలోనికి ఆ మంచినీరు ప్రవహించినట్లుగా మీ సత్యవాక్యము ప్రవహిస్తూ వారి హృదయాలను వెలిగిస్తూ మీ పరిశుద్ధాత్మ కాపుదలలో, పరిశుద్ధాత్మ శక్తి చేత, అభిషేకము చేత తండ్రి ధన్యతను అనుగ్రహిస్తూ వాక్యము 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 మాత్రమే తృప్తి పొందే విధంగా సంపూర్ణంగా అక్షయాహారాన్ని భుజించి భుజించి బలపరచబడినట్లుగా బిడ్డలందరినీ దీవిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మేమే పాటి వారం, మా జీవితాలు ఏ పాటివి తండ్రి. ఎందుకు కొరగాని వారము, ఎన్నిక లేని వారము. మమ్మల్ని ఎన్నుకొని తండ్రి అనేక ప్రాంతాల నుండి వేలాదిగా ప్రజలను ఈ పల్లెటూరికి రప్పిస్తూ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఈ స్వచ్ఛమైన వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఈ వాక్యపు వెలుగులు వారి హృదయాలలోనికి ప్రసరిస్తూ ఉండగా అనేకుల జీవితాలను కడుతున్నందుకు స్తోత్రం తండ్రి. యవనస్తుల హృదయాలలో గొప్ప వెలుగులు నింపుతున్నందుకు స్తోత్రం తండ్రి. మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. అలాగే ఈ భారభరితమైన కార్యక్రమంకు ఎంతమంది సహకారులుగా నిలబడ్డారో, ఎంతమంది తమ గుప్పిలు విప్పారో, ఎంతమంది ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. నిజమే ప్రభువా, మేము ఒక్కరము చేయలేని సాహస కార్యం ఇది. చాలామంది పిల్లల కష్టంతో జరుగుతుంది తండ్రి. మీరు ఎరిగి ఉన్నారు, వారిని గుర్తించారు తండ్రి, వారి స్థితిగతులు మీరు తెలుసుకుని ఉన్నారు తండ్రి. మిమ్మును బట్టి వారు చూపిన ప్రేమను మరుచుటకు మీరు అన్యాయస్తులు కారు. తగిన కాలమందు వారు చేసిన మేలుకు తగిన ప్రతిఫలాన్ని దయచేయండి తండ్రి. ప్రభువా, వారికి శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి కాంతి వారి మీద, వారి బిడ్డల మీద ప్రకాశింపచేయండి. సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని మీరు సెలవిచ్చారు తండ్రి. అనేకులకు తండ్రి దీవెనకరంగా, అనేకులకు తండ్రి ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చమని ఈ రాత్రి వేళ ఈ చివరి సందేశాన్ని మీ పిల్లలకు అందిస్తూ ఉండగా వారందరినీ కూడా శక్తితో, బలముతో నింపమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరూ కూర్చోండి. ప్రియులరా, దేవుడు మాట్లాడాలి అనుకున్నాడు తన పిల్లలతో. దేవుడు తన పిల్లలతో మాట్లాడాలి. చాలా సందర్భాల్లో కూర్చుని మాట్లాడుకుందాం అంటాం, అనమా అంటాం. చాలా పంచాయతీలు కూర్చుని మాట్లాడుకుంటే తెగిపోతాయి. చాలామంది భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకుంటే వాళ్ళ కుటుంబంలోని పరిస్థితులు ఏమైపోతాయి? క్లియర్ అయిపోతాయి. కూర్చొని మాట్లాడుకోవాలి అంటే కమ్యూనికేట్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ అనేది మిస్ఫైర్ అవ్వచ్చు, ఒక్కోసారి మిస్ఫైర్ అవ్వచ్చు. అందుకే కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తే, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, కరెక్ట్గా మాట్లాడడం మొదలు పెడితే మనిషి హృదయాంతరాలలో మార్పు వస్తుంది. మీకు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం
మాట ద్వారా సృష్టింపబడిన ప్రకృతిలో బ్రతుకుతున్నాం. అర్థం ఉందా? దేని ద్వారా? మాట ద్వారా సృష్టింపబడిన ప్రకృతిలో బ్రతుకుతున్నాం. అలాగే మాట ద్వారానే మనగలుగుతున్నాం. ఎక్స్ప్లెయిన్ చేయటం, తర్వాత కమ్యూనికేట్ చేయటం, వాళ్ళతో మన యొక్క భావాలు పంచుకోవటం, దీని ద్వారా మనలో ఒక గొప్ప పరిణతి, గొప్ప మార్పు సంతరించుకుంటూ ఉంటాయి. దేవుడు కూడా ఈ విధానాన్ని ఎన్నుకొని మనతో మాట్లాడాలి, మనందరితో మాట్లాడాలి, తన మాట మన హృదయాలలోనికి చొప్పించాలి, మనకేదో నేర్పించాలి, మనల్ని సంస్కరించాలి, మనల్ని బలపరచాలి, మనల్ని దిద్దాలి అనుకున్నారు. అందుకే ఏమిచ్చారు? వాక్యం ఇచ్చారు. సరే, ఇప్పుడైతే వాక్యం ఉంది, కానీ పూర్వం నుండి వాక్యం ఉందా? లిటరల్గా ఉందా? లిఖితపూర్వకంగా ఉందా? వ్రాతపూర్వకంగా ఉందా? చేతుల్లో ఉందా? గ్రంథస్థం చేయబడిందా? మీకు దొరికిందా? అంటే మీరు ఎంత అదృష్టవంతులు అంటే, కొన్ని సంవత్సరాల క్రితం చాలామందికి దేవుని మాటలు అందుబాటులో లేవు. అన్నీ ఒక చోట లేవు, అందుబాటులో లేవు. అవి దొరకని పరిస్థితులు ఉండేవి, అవి దొరకని స్థితిలో ఉండేవారు. కాలం గడిచే కొలది టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాం, కానీ టెక్నాలజీతో పాటు దేవుని యొక్క జ్ఞాన పరిధి కూడా విస్తృతమవుతూ మన మధ్యలోకి వచ్చేసింది. అంటే ఆయన జ్ఞాన పరిధి అని కాదు, ఆయనకున్న జ్ఞానం అని కాదు, ఆయన భూమి మీదకు పంపించిన జ్ఞానం. ఆయన జ్ఞానానికి పరిధి ఉండదు. భూమి మీదకి ఆయన ఏదైతే మన కోసం పంపించిన జ్ఞానం ఉందో ఆ జ్ఞానపు పరిధి విస్తృతమవుతూ మన చేతుల్లోకి వచ్చింది అని చెప్తున్నాను నేను. నా భాష మీకు అర్థం కావాలి, రైట్? ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను మన పితరుల ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు మన పితరులతో మాట్లాడాడు అని చెప్తున్నాడు ఇక్కడ. మన పితరులతో నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పితరులతో ఏం చేశాడని చెప్తున్నాడు పౌలు భక్తుడు హెబ్రీలకు మాట్లాడి. ఇక్కడ మన పితరులు అనగానే మనందరి పితరులు అనుకోకండి. విశ్వాసమును బట్టి వారు మనకు పితరులు కావచ్చు, కానీ శరీరమును బట్టి వారు మన పితరులు కారు. శరీరమును బట్టి ఎవరి పితరులు అంటే ఇశ్రాయేలీల పితరులు. ఇశ్రాయేలీల పితరులతో మాట్లాడాడని అదే హెబ్రీయులకు గ్రంథకర్త పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నానా విధములు అన్నాడు, నానా భాగములు అన్నాడు, నానా సమయములు లేదా నానా భాగములు, నానా విధములు అని అక్కడ పదప్రయోగం చేయబడింది. పూర్వకాలం దేవుని మాట అంత ఈజీగా దొరికేది కాదు. కనిపెట్టుకుని ఉండేవారు, కనిపెట్టుకుని ఎదురు చూసేవారట. ఎప్పుడు దొరుకుతుందా దేవుని మాట ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసేవారు. అంటే దేవుని మాట చాలా అరుదుగా దొరికేది. ఎలా దొరికేది? అరుదుగా దొరికేది. అరుదుగా దొరికేదానికి ఏముంటుంది? విలువ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా దొరికేదానికి విలువ తగ్గిపోద్ది. అవునా కదా? రేర్గా దొరుకుతుంది అనుకోండి, దానికి ఏముంటుంది? విలువ పెరిగిపోద్ది. రెగ్యులర్గా దొరికేస్తే విలువ తగ్గిపోద్ది. అందుకే రేర్గా దొరికేదానికి రెగ్యులర్గా దొరికేదానికి చాలా తేడా ఉంటుంది. అర్థమైందా? మాటికి నీ సహోదరుడి ఇంటికో నీ స్నేహితుడి ఇంటికో వెళ్ళొద్దంటాడు. ఎందుకు వెళ్ళొద్దంటాడు? అతమాను పోతే కుక్కను చూసినట్టు చూస్తారని. అప్పుడప్పుడు వెళ్తే ఎలా చూస్తారు? గౌరవంగా చూస్తారు. అర్థమైందా? ప్రతిరోజు అల్లుడి ఇంటికి వచ్చేస్తున్నాడు అనుకోండి, చిరాగ్గా ఉంటుంది. అదే పండగ కొత్తుంటే గౌరవంగా ఉంటుంది. అవునా కదా? సో ఆ రెగ్యులర్గా దొరికేసేసరికి విలువ తగ్గిపోతుంది, రేరుగా దొరికేసరికి విలువ పెరిగిపోతుంది. చూడండి, సమూయేలు 1వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. రెఫరెన్స్లు ఇవ్వట్లేదా మీరు? స్క్రీన్ మీద ఇస్తున్నారా? ఇస్తున్నారా? సమూయేలు 1వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. అంటే యెహోవా వాక్కు వాళ్ళకి అంత ఎక్కువగా దొరకట్లేదట. అరుదు, రేరుగా దొరికేదట. దేవుడి మాట రేరుగా దొరికేది. రేరుగా దొరికే కాలంలో భక్తిగా ఉన్నారండి వాళ్ళు. అందుకే వాళ్ళని భక్తులు, ప్రవక్తలు అన్నాం. ఇప్పుడు రేరా ఎవ్రీవేరా? రేర్ కాదు, ఎవ్రీవేర్ అన్నట్టు అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ దేవుని మాట దొరికేస్తుందట. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నది నిజంగా దేవుని మాట కాదు, అది కూడా చూడాలి. పాయింట్ మీకు అర్థమైందా?
ఎక్కడ పడితే అక్కడ దేవుని మాట నిజంగా దొరికేస్తుందా, ఆ దేవుని మాటేనా లేకపోతే కల్తీ చేసేసిందా అనేది కూడా మనం చూడాలి. కాకపోతే అరుదుగా దొరికే టైంలో భక్తి ఎక్కువగా ఉంది. మొత్తం భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఏమైపోయింది? భక్తి చచ్చిపోయింది. తగ్గిపోవటం కాదు, జనాల్లో భక్తి ఏమైపోయింది? చచ్చిపోయింది. మొన్న ఒక క్రైస్తవ సోదరుడు కామెంట్ పెట్టాడు మన పోస్టర్ రిలీజ్ చేయగానే, పండగల్లో మీటింగ్లు ఏంటండి అని. ఏంటిది పండగల్లో మీటింగ్లు ఏంటండి అని పెట్టాడు. ఎవరో బయటోడు కాదు పెట్టినోడు. అర్రే మనోడు విశ్వాస వీరుడు, ధీరుడు, యోధుడు. పండగల్లో ఏంటండి మీకు వేరే సభ పెట్టుకోవచ్చు కదా, మాకు దొరికిదే ఈ పండగ సమయం, అత్తోరింటికి వెళ్ళడానికి, కోడిపందాలకి వెళ్ళడానికి, పేకట ఆడుకోవడానికి, బావమరదలతో సరసాలు ఆడుకోవడానికి, మందేయడానికి. అందుకే సమయం మరి ఎందుకు ఇది? ఒక విలువైన సమయాన్ని విలువైన కార్యంలో విలువైన విధంగా వినియోగించుకోవడం అనేది గొప్ప ధన్యత. రైట్. ఆ రోజుల్లో ఎక్కువ దొరికేసేదట, విలువ తగ్గిపోయిందట. ఎక్కువ దొరికేసేసరికి ఏం తగ్గిపోయిందట? విలువ తగ్గిపోయిందట. ఆ రోజుల్లో దొరకనేది కాదు, భక్తిగా ఉండేవారు వాళ్ళు, భక్తిగా ఉండేవారు. మీకు అన్నం ఎక్కువైపోతే కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను తొక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. నిజం. కడుపు బాగా నిండిపోయింది అనుకో, తేనె పట్టు కూడా ఎలా కనబడద్దు మనకి? అరే అనిపిస్తుంది. ఎక్కువైపోయింది, బాగా ఆకలేస్తుంది. అన్నం మెతుకులు కొన్ని దొరికినా ఎలా అనిపిస్తుంది? అయ్యో చాలా గొప్పగా అనిపిస్తుంది. చూడండి, అప్పుడప్పుడు మన పిల్లలు అంటారు, కూర బాలే, ఈరోజు కూడా పప్పేనా, ఈరోజు కూడా చిక్కుడుగా అయినా, ఈరోజు కూడా ఉప్మా అయినా అంటుంటారు. చూసారు, వీళ్ళు రోడ్డు మీద చెప్పించి పంపేయాలి అలాంటి. అప్పుడు అర్థం అవుద్ది చిక్కుడుగాయ విలువేంటో, ఉప్మా విలువేంటో. ఈరోజు కూడా వంకాయనా, గుడ్డు లేదా, మొక్క లేదా, కక్క లేదా అంటుంటారు. చూసారు, శుభ్రం కక్కేలా పెట్టేస్తున్నారు వాళ్ళకి. మీరు అందుకని అన్ని మాటలు వాడుతున్నారు వాళ్ళు. అదే బయటకు వదిలేసాం అనుకోండి, దొరకనప్పుడు తెలుస్తుంది విలువ. దొరుకుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? విలువ తెలియట్లేదు. దేవుని వాక్యం కూడా ఆ రోజుల్లో దొరికేది కాదట, అరుదట. ఏమని రాశాడు అక్కడ? వారికి ప్రత్యక్షమగుట, యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, తటస్థించట్లేదట. అరుదుగా దొరకటం కూడా తటస్థించట్లేదు అంటున్నాడు అక్కడ సమూయేలు గ్రంథంలో. అంత ఈజీగా దొరకట్లేదు యెహోవాకు పరిచర్య. ఆ దినములలో యెహోవాకు వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. అలాంటి పరిస్థితులు. రైట్. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నానా విధాలుగా మాట్లాడేవాడు, నానా భాగములుగా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు. అందులో ఒక విధానాన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. దాని ద్వారా ఎన్ని మూఢనమ్మకాలు సమాజంలోకి వచ్చేసాయో కూడా మీకు చూపిస్తాను. దాని పేరేంటో చెప్పనా? స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తాను, ముందు చూడండి. నేను పేరు చెప్పే కంటే కూడా ఒక ఫోటో చూపించాను అనుకోండి, మీకు విషయం అర్థమవుతుంది. ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. కలల్ పిల్లిగానేనట, ఇంకేంటది అది, కోత. చూడండి ఒకసారి స్క్రీన్ మీద ఫోటో అయినా. అది కాదు, పక్కన ఉంది చూడు, ఇంకోటి ఉంది చూడు. పిల్లి కోతి అన్నాడు కదా, చూడు. కళల్లో పిల్లి కానీ కోతి కానీ కనబడినా, లేదా చెడ్డ కళలు వచ్చినా ఇలా చేయండి. యూట్యూబ్లో తమ్నైల్ ఇది. ఆ వీడియో చూస్తే ఆ వీడియోలో చాలా మ్యాటర్ ఉంటుంది. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారు? కళల గురించి. కళ్ళలో పిల్లి కనబడితేనట ఏదో జరిగిపోద్దట, బల్లి కనబడితే ఇంకోటి ఏదో జరిగిపోద్దట, నల్లకాకి కనబడితే ఒకటి జరుగుద్దట, తెల్లకాకి కనబడితే ఇంకోటి జరుగుద్దట, పాము కనబడితే ఒకలా ఉంటుందట, పిల్లి కనబడితే ఒకలా ఉంటుందట, చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా కనబడితే మరోలా ఉంటుందట. చూడండి, ఇంక తమ్నైల్స్ చూడండి. ఇంక తర్వాత నెక్స్ట్ తమ్నైల్స్ జూమ్ చేసి పెట్టు. నెక్స్ట్ తమ్నైల్ చూడండి, అదొకసారి జూమ్ చేయి. ఈ విధమైన కళ వస్తే శుభమా అశుభమా? అదొకటి యూట్యూబ్ వీడియో. ఇంకా పక్కకెళ్ళు. మనకు నిద్రలో వచ్చే కళలు, వాటి ఫలితాలు. గుడ్లగోప కళ్ళలో కనిపిస్తే ఏంటి, డబ్బు కళ్ళలో కనిపిస్తే ఏంటి, ఇంకా భార్య కళ్ళలో కనిపిస్తే రోజు కనబడతలేదేమో ఇంట్లో, కనిపిస్తే ఏంటి, మీరు చచ్చినట్టు మీకు కళ వస్తే ఏంటి, వివరాలు. పైన మళ్ళీ మిమ్మల్ని
చెడు కళలు పెడుతున్నాయా? ఇలా చేయండి. ఏం చేయండి? చపాతీ ముద్ద చేయండి. కిందకి ఏ కళలు వస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? భార్య భోజనం చేసి కనబడినట్టుంటే ఎలాగుంటుంది, భర్త స్నానం చేస్తున్నట్టు కళ వస్తే ఎలాగుంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి వీడియోలు. ఇంకోటి చూపించు. ఇంకా చాలా ఉన్నాయి. నేను మీకు కొన్నే చూపిస్తున్నాను కానీ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక ఇమేజ్ ఉంది, చూపి. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీడియో పెట్టేసుకునేసరికి మనం కూడా అందులో వెతుక్కోవటం. అంటేనండి రాత్రి నాకు ఈ కళ వచ్చిందండి. జూమ్ చేయి. కళలో ఇవి కనబడితే వాటి సంకేతాలు తెలుసుకోండి. గొడ్డలి, కొడవలి, ఇంకేవో ఉన్నాయి ఇక్కడ తమ్నైల్లో. అవి కనబడితే ఏం జరుగుతుందో ఇది చెప్పేస్తున్నారు అనమాట. ఆ పక్కన చూద్దాం, ఆ పక్కన ఇంకోటి చూద్దాం. కళలో కనిపిస్తే రాజయోగం తప్పదో. ఏవో కనిపిస్తే, ఇవి కనిపిస్తే మాత్రం ప్రమాదం తప్పదో. అళ్ళిపించి చంపేస్తున్నారు జనాల్ని. అది కనిపిస్తే రాజయోగం తప్పదట, ఇది కనిపిస్తే ప్రమాదం తప్పదట. ఇలాగా కళలకు సంబంధించి మామూలు ఇన్ఫర్మేషన్ లేదండి యూట్యూబ్లో. అంత ఫేక్ ఇన్ఫర్మేషన్. అదిగో బల్లి కళ్ళలో కనబడితే శుభమా అశుభమా? రోజు కనబడుతుంది, మరి దానికి ఏం చేయాలో? ఇప్పుడు కళ్ళలో కనబడే బల్లి ఏమైనా సెపరేట్గా ఉంటుందా? రోజు కనబడే బల్లే కళ్ళలోకి వస్తుంది. అసలు బల్లిని చూడండి, గుడ్డోడికి కళ రాదు. అప్పుడు బల్లిని చూడని గుడ్డోడికి బల్లి కళ ఎలాగొస్తుంది చెప్పు నాకు. నువ్వు చెప్పు. గుడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళి బల్లి ఎలాగుంటుందని అడుగు చెప్తాను. తెలియదాళ్ళకి అసలు కళ రావాలి అంటే ఏదో ఒక దృశ్యాన్ని మనం ఊహించుకునైనా ఉండాలి, లేదా మనం చూడాలి. మనం చూడకుండా చూడనిది కళ్ళలోకి ఎలా వస్తుంది చెప్పు. నువ్వు చెప్పు. అసలు కొంచెం బుర్ర ఉండాలిగా. ఇప్పుడు బల్లి కళ్ళలో కనబడితే శుభమా అశుభమా అన్నప్పుడు బల్లి డైరెక్ట్గా కనబడితే ఏంటి పరిస్థితి చెప్పు. రోజు కనబడుతుంది నా కంటికి, ఎక్కడ చోట కనబడుతుంది. ఏదో గోడ మీద ఉంటుంది, రాజుల ఇళ్లలో కూడా ఉంటుందట. అది సొలొమోన్ అంటాడు, బల్లిని చూసావా గోడ మీద బల్లిని, రాజుల ఇండ్లలో కూడా ఉంటుంది, దాని భాగ్యం ఎంత భాగ్యం అంటాడు అన్నట్టు. అంటే దాన్ని ఎవడో కొట్టలేడు అనేది, ఎక్కడి నుంచి వస్తుంది అది. మన ఇల్లునే, అంటే మన ఇల్లులో మనతో పాటు ఇంకొంతమంది నివాసాలు ఉంటారు. నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా నువ్వు ఒక్కదానివే ఉండవు. అందులో దోమలు ఉంటాయి, చీమలు ఉంటాయి, బలులు ఉంటాయి, ఎలకలు ఉంటాయి, కొన్ని ఇళ్ళలో పిల్లులు కూడా ఉంటాయి, బొద్దింకలు ఉంటాయి, పేలు ఉంటాయి. పేలు అయితే మీ తలలో కూడా ఉంటాయి. తర్వాత చెదపురుగులు ఉంటాయి. అయ్యో, మనతో పాటు ఎంతమంది నివసిస్తున్నారు మన ఇంట్లో. చాలా జీవాలు మనతో పాటు ఏం చేస్తున్నాయి, నివసిస్తున్నాయి. అందులో బల్లి ఒకటి. ఈ బల్లి గురించి మళ్ళీ అది కాల్లో కనబడితే ఈ శుభమా అశుభమా అదా ఇదా ఇన్ని రాసుకొచ్చారు. ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్తాను. కళకు సృష్టికర్త ఎవరై ఉంటారు? వచ్చింది ఎప్పుడైనా ఈ ఆలోచన? కళకు సృష్టికర్త ఎవరు? అసలు కళ అనే దాన్ని ఒకదాన్ని సృష్టించటం, అసలు సృష్టియే లేకపోతే అది మనకు తెలియదు కదా. అసలు అది లేకుండా తీసేస్తే, డిలీట్ చేసేస్తే, ఆ ఫార్మేటే లేకపోతే, ఆ సిస్టమే లేకపోతే, ఆ సాఫ్ట్వేర్ లేకపోతే, ఏది ఆ సాఫ్ట్వేర్ లేకపోతే మన బ్రెయిన్లో కళ అనేది వస్తుందా? రాదు. వచ్చింది అంటే దాని వెనక ఎవరుంటే వస్తుంది. ఖచ్చితంగా ఆ ప్యాత్ ఏదైతే ఉందో, ఆ వే ఏదైతే ఉందో, ఆ వే డిజైన్ చేసింది ఎవరు? ఖచ్చితంగా దేవుడు. ఇక్కడ సాఫ్ట్వేర్ డిజైనర్స్ ఎవరైనా ఉన్నారా? సాఫ్ట్వేర్ డిజైనర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డిజైనర్స్ ఎవరైనా ఉన్నారా? దయచేసి ఉంటే చెయ్యి చూపించండి. లేరా? పొద్దున్న వచ్చారు కదా ఇద్దరు, నూడిల్స్ తిన్నాక వెళ్ళిపోయారైంది. సరే, వాళ్ళకి తెలుసు ఈ సాఫ్ట్వేర్ అనేది అది డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు ఏది డిజైన్ చేస్తే ఆ విధంగా అది వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మన మొబైల్ ఉంది కదా, మొబైల్ నిండా ఏముంటాయి? మొబైల్ అంటేనే ఏంటి, రకరకాల సాఫ్ట్వేర్లు ఉంటాయి. అందులో వాళ్ళు ఏది డిజైన్ చేస్తే ఏ విధంగా దానికి కోడింగ్ ఉంటుంది, ఆ కోడింగ్ దాన్ని ఏ విధంగా రాస్తే, ఏ విధంగా డిజైన్ చేస్తే ఆ విధంగా సాఫ్ట్వేర్ అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు కళ అనే సాఫ్ట్వేర్ డిజైన్ చేసింది ఎవరు చెప్పండి మీరు? మన బ్రెయిన్లో చెప్పండి. కళ అనే సాఫ్ట్వేర్ డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. నో డౌట్ ఎట్ ఆల్. అందులో టక్కని చెప్పాలంతే. ఇంకా కళ అనే దాన్ని సృష్టించింది దేవుడే. బ్రెయిన్ సృష్టించింది ఎవరు? కళ సృష్టించింది ఎవరు మరి? సృష్టికర్త.
ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు కళ అనే ఒక ప్రోగ్రామింగ్ చేశాడు అనుకోవాలి. మన బ్రెయిన్లో ఒక ప్రోగ్రామింగ్ ఉంది. ఆ ప్రోగ్రామింగ్ దేవుని వలన జరిగింది. అందులో కొన్ని సందర్భాలలో ఊహాజనితమైనవి, మనకు తెలిసినవి కొంచెం వింత వింతగా కనబడవచ్చు. మనకు తెలిసినవే కొంచెం వివిధ వికృత ఆకారాలలో, రూపాలలో నీ ఊహలు అలా ఉండడం వల్ల అవి సంతరించుకోవచ్చు. సిగ్మండ్ ఫ్రాయిడ్ కానివ్వండి, ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు కళల గురించి చాలా నిర్వచనాలు చెప్పారు. కళల గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. అమ్మో, పెద్ద పెద్ద ఆర్టికల్సే ఉన్నాయి. ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క ఆర్టికల్ ఇచ్చేశాడు. ఒక్కో శాస్త్రవేత్త ఒక్కో విధమైన పరిశోధన చేశాడు. ఒక్కో శాస్త్రవేత్త ఒక్కో విధంగా చెప్పాడు. వాటి రహస్యాలు ఇంకా శాస్త్రవేత్తలకు అంతు చిక్కలేదు. అవి ఎందుకు అలాగ వస్తాయో కూడా చాలామందికి తెలియదు. నా స్వీయ అనుభవం కూడా ఒకటి ఉంది. చిన్నతనం నుంచి నాకు ఒక కళ వచ్చేది. నా స్వీయ అనుభవం ఇది. అది నాకు చాలాసార్లు వచ్చింది, ఒక్కలాగే వచ్చింది. చూడండి, ఇప్పుడు మన దేవుడు ఉన్నాడు జాగ్రత్త పాట ఉందా? ఎన్నిసార్లు ప్లే చేసినా పాట ఎలాగుంటుంది? అలాగే ఉంటుందైనా మారుతుందా? మారదు కదా. ఒకసారి ఒకలాగా వచ్చి, ఒకసారి ఒక వీడియోలో వచ్చి, ఒకసారి ఇంకో వీడియోలో వచ్చి అలా రావు. ఎందుకంటే ఒకసారి మనం ఎలాగైతే ఎడిట్ చేసి చక్కగా అప్లోడ్ చేసేసామో, మీరు ఎన్నిసార్లు ప్లే చేసినా అవే విజువల్స్ కనబడతాయి, అదే మ్యూజిక్ వినబడుతుంది, అదే జరుగుతుంది. ఇన్ ద సేమ్ సెన్స్ నాకు కూడా నా చిన్నతనం నుంచి ఒక కళ వచ్చేది. చాలాసార్లు అదే రిపీట్గా అదే కళ వచ్చేది. ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచేసేవాడిని, చెమటలు పట్టేసేవి. ఆ కళ వచ్చినప్పుడల్లా భయంగా ఉండేది. ఎప్పటికీ నాకు ఆ మెమరీ తలుచుకుంటుంటే నాకు ఆ ఫీల్ తెలుస్తుంది. అప్పుడు నేను ఎలా భయపడేవాడినో నాకు తెలుస్తుంది. నిద్రలో నుంచి ఉలిక్కిపడేలా లేచేవాడినో నాకు తెలుస్తుంది. కొన్ని వందల సార్లు అదే కళ నాకు రిపీటెడ్గా వచ్చేది. కానీ ఎందుకో ఈ మధ్య రావట్లా. నిజం, నేను సేవలోకి వచ్చిన తర్వాత నాకు ఆ కళ మళ్ళీ రాకముందు చాలాసార్లు వచ్చింది. సో ఆ కళ ఏంటనేది ఇప్పుడు చెప్పను, కానీ ఎప్పుడైనా చెప్తాను. కానీ చాలా భయపడేవాడిని. చెమటలు పట్టేసేవి, నిద్రలోంచి ఉలిక్కిపడి లేచేవాడిని. కానీ కాసిన మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకునేవాడిని. కానీ ఎప్పుడు అలాగే వచ్చేది. నా మనసు అనిపించేది, ఈ కళ నాకు ఎప్పుడు రాకూడదని కోరుకునేవాడిని. ఇలాంటి కళ రాకూడదు. అందులో ఏం ఉండేది కాదు, మళ్ళీ ఆ సీన్స్ అవి వేరేగా ఉండే, కానీ నాకు ఎందుకో భయం వేసేది అప్పట్లో. సో అంటే నాకు తెలుస్తోంది, కానీ దాని వివరాలు నేను ఇవ్వలేకపోతున్నాను. నాకు అర్థమవుతోంది, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అసలు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాని మీద ఎన్నో డౌట్స్. ఒక్క డౌట్కి కూడా నా దగ్గర క్లారిఫికేషన్ ఉండేది కాదు. సరే, ఇప్పుడు దీని మీద అధ్యయనం చేస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో దీని గురించినటువంటి లోతైన సత్యాన్ని పరిశోధన చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒకటి తెగిపోయింది. మనకి ఏం తెగిపోయిందంటే, కళ అనే దానికి సృష్టికర్త ఎవరు? దేవుడు. మనుష్యులతో మాట్లాడడానికి దాన్ని ఆయన వాడుకున్నాడు. ఫస్ట్ థింగ్, మనుష్యులతో కమ్యూనికేట్ చేయటానికి స్టార్టింగ్లో, అంటే అప్పటికి ఇంకా వాక్యం, లిఖితం ఇవేవి లేవు. అలాంటి టైమ్స్లో ఆయన దాన్ని మనుష్యులతో కమ్యూనికేట్ చేయటానికి వాడుకున్నాడు. ఆ విధానాన్ని వాడుకున్నాడు. ఆ విధానాన్ని దేవుడు వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు? కొన్ని రెఫరెన్సెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుండి, జాగ్రత్తగా చూడండి. కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. రెఫరెన్స్లు వేసేవాళ్ళు రెడీగా ఉండాలి. టైం చాలా తక్కువ ఉంది, మీరు స్పీడ్గా ఉండాలి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చిన. ఆ ముగ్గురు రాగా దేవుడు మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిని ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. పాయింట్ నెంబర్ 1, అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. అంటే ఈ కళ అనేటువంటి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, దేవుడు మన బ్రెయిన్లో చేసినటువంటి ఈ కళ అనేటువంటి ప్రోగ్రామింగ్, ఈ సృష్టికర్త చేసినటువంటి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, దానిని ఎందుకు దేవుడు యూజ్ చేసుకుంటున్నాడు? నానా విధములుగాను, నానా సమయములలో, నానా భాగములుగా దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అని చెప్పాడా? ఆ నానా విధాలు, నానా భాగాలలో దేవుడు యూజ్ చేసుకున్న వాటిలో కళ కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించింది. ఈ కళను దేవుడు యూజ్ చేసుకునేట్టు దేవుడు డైరెక్ట్గా కళ ద్వారా మాట్లాడుతున్నాడు వాళ్ళతో.
నేను కలలో నన్ను తెలుసుకున్నట్లు నేను ఎందులో వాళ్ళతో కాంటాక్ట్ అవుతాను? కలలో కాంటాక్ట్ అవుతాను. అంటే దేవుడు కలల ద్వారా కాంటాక్ట్ అవుతున్నాడు అప్పట్లో. ఇప్పుడు మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవ్వాలి, మీ ఫోన్ నెంబర్ తీసుకుంటే సరిపోద్ది. మీ ఫోన్ నెంబర్ తీసుకుంటే మీరు సిగ్నల్ వచ్చే ఏరియాలో ఎక్కడున్నా నేను మీతో ఏం చేయొచ్చు చెప్పండి? ఏం చేయొచ్చు? మాట్లాడొచ్చు. మీరు చాలా దూరంగా ఉండొచ్చు, కానీ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను లైవ్లో, అనేక దేశాల నుండి ఆ లైవ్ వాచ్ చేస్తున్నారు, అనేక ప్రాంతాల నుండి లైవ్ వాచ్ చేస్తున్నారు. ఇక్కడిక్కడ కాదు, చాలా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా లైవ్ వాచ్ చేస్తున్నారు. అంటే నేను ఇక్కడే ఉండి వాళ్ళతో ఏం చేస్తున్నాను? కమ్యూనికేట్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఈ టెక్నాలజీ కూడా నా తండ్రి ఇచ్చిందే. నేను ఎక్కడ తెచ్చాను ఈ టెక్నాలజీ? నాకేమో తెలుసా ఏడిసా? భూమి మీద ఉన్న ప్రతి టెక్నాలజీ ఎవరిచ్చింది? మనకి దేవుడిచ్చింది. ఆయన టెక్నాలజీలో కళ కూడా ఒకటి. దాన్ని మనం దాన్ని యూజ్ చేయలేం. ఇప్పుడు నేను మీ కళ్ళకు వచ్చి నేను మీతో మాట్లాడాలంటే నా వల్ల కాదు. ఆ సాఫ్ట్వేర్ నా కాళ్ళ లేదు. అలాగే మీరు నా కళ్ళకు వచ్చి నాతో మాట్లాడాలన్నా కూడా మీ వల్ల కాదు. మీ దగ్గర కూడా ఆ సాఫ్ట్వేర్ లేదు. ఆ సాఫ్ట్వేర్ కేవలం ఒక్కరి దగ్గరే ఉందట. ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఆయన కలలోకి వచ్చి కూడా మనతో మాట్లాడగలడు. అది చెప్తున్నాను, గలడు. అంటే హీ కెన్ అంటే అర్థం ఏంటి? ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. ఎందుకు? ఆ ప్రోగ్రామర్ ఆయనే. ఈ కళ అనే దాన్ని ప్రోగ్రామింగ్ చేసింది ఎవరు? దేవుడు. ఆయన ప్రోగ్రామ్ అది, మానవుడి చేతిలో లేదది. అందుకే శాస్త్రవేత్తలు ఎప్పటికీ పరిశోధన చేస్తున్నారు. స్టిల్ ఎప్పటికీ కళల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కావాలంటే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి వెతుక్కోండి, ఎంత సమాచారం ఉందో మీకు తెలుస్తుంది. దాని మీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఇంకా అంతు చిక్కలేదు. ఏంటబ్బా దీన్ని ఎలా ఛేదించాలి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, ఈ ప్రోగ్రామింగ్ ఎలా జరుగుతుంది? కొంతమంది కొన్ని వివరాలు ఇచ్చేశారు, కొంతమంది కొన్ని రకాలుగా విశ్లేషణ చేశారు, కొంతమంది కొన్ని రకాలుగా నిర్వచనాలు ఇచ్చారు. ఇలా రకరకాల నిర్వచనాలు వినబడుతున్నాయి, కానీ కళల రహస్యాలు ఇంకా అంతు చిక్కలేదు. కానీ ఒక్కటి మాత్రం మనకు అర్థమవుతోంది, దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోవడానికి. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎలా మాట్లాడతాడు? తనను తెలుసుకున్నట్లు ఎలా మాట్లాడేవాడట ఆయన? పితరులతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడేవాట? కలల ద్వారా. ఆ మాట వ్రాయబడింది అక్కడ చూడండి. నేను యెహోవానగు దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గొడభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నా. ఈయన స్పెషల్ అంటున్నాడు అక్కడ. ఎవరిని? మోషేని. ఈయన స్పెషలు. కానీ ఇప్పటివరకు ఉన్న ప్రవక్తలతో నేను ఎలా మాట్లాడేవాడిని అంటే కలలో మాట్లాడేవాడిని. హీ వాజ్ ద స్పెషల్ పర్సన్ టు మీ అని దేవుడు అక్కడ ఆ మిరియాముకి అహరోనికి చెప్తున్నాడు. అంటే మీరు ఆయన చులకనగా చూడకండి, మా తమ్ముడే కదా అని అహరోను, లేదా మా అన్నయ్యే కదా అని, లేదా మా తమ్ముడే కదా అని మీరు ఆయన్ని తక్కువ అంచనా వేయకండి. హీ వాజ్ వెరీ స్పెషల్ టు మీ. హీ వాజ్ వెరీ స్పెషల్ ప్రొఫెట్. అంతే తప్ప అంత చులకనగా తక్కువ అంచనా వేయకండి. ఆయన చాలా గొప్పవాడు. మీ అందరితో ఒకవేళ మాట్లాడితే కళను చూజ్ చేసుకుంటాను, అతనితో మాట్లాడాలనుకుంటే ముఖాముఖిగా మాట్లాడతాను, డైరెక్ట్గా నేను అతనితో కమ్యూనికేట్ చేస్తాను అని చెప్తున్నాడు అక్కడ. అంటే దేవుడు పూర్వకాలంలో మనతో మాట్లాడడం అనే మెయిన్ మోటో మర్చిపోకూడదు. మనిషితో దేవుడు ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడకుండా ఏమీ అవ్వు. ఇప్పుడు నాతో మీరు మాట్లాడితేనే నేనేంటో మీకు, మీరేంటో నాకు తెలుస్తుంది. భార్య భర్త మాట్లాడుకుంటేనే ఒకరంటే ఒకరికి అర్థమవుతుంది. తండ్రి పిల్లలు మాట్లాడుకుంటేనే ఒకరి మీద ఒకరికి అభిప్రాయాలు ఏర్పడతాయి. స్నేహితులు కూర్చొని మాట్లాడుకుంటేనే స్నేహం చెయ్యాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. ఎవరైనా సరే మాట్లాడుతూ ఉంటేనే కమ్యూనికేట్ చేస్తూ ఉంటేనే బంధాలు ఏమవుతాయి? బలపడతాయి. మాట్లాడడం ఎప్పుడైతే మానేస్తామో, కమ్యూనికేషన్ ఎప్పుడైతే కట్ అయిపోద్దో, బంధాలు కూడా ఏమైపోతాయి? దూరం అయిపోతాయి. మీ బంధువులు ఉంటారు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే దగ్గరగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి చూద్దాంలే అనుకుంటే కొన్నాళ్ళకి ఏమైపోతారు వాళ్ళు? ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు, మీ దారి మీది, వాళ్ళ దారి వాళ్ళది అయిపోద్ది. మనకు ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. మనకు ఎవరైనా కావాలి అనుకుంటే, మనకి ఏదైనా ఒక బంధం నిలబడాలి అనుకుంటే వాళ్ళతో ఏం చేస్తూ ఉండాలి? కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. మనకు వద్దు అనుకుంటే మౌనంగా ఉండాలి. అంతే. మౌనంగా ఉన్నావా ఇంకా బంధం మెల్లిమెల్లిగా ఏమైపోద్ది? కట్ అయిపోద్ది. మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది? బలపడతా ఉంటుంది. అక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఏర్పాటు అవుతుంది, ఒక బలమైన బంధం ఏర్పాటవుతుంది. ఇప్పుడు దేవుడు కూడా తన పిల్లలతో మాట్లాడాలనుకున్నప్పుడు కళలను చూజ్ చేసుకున్నాడు. మనకు అర్థమవుతుంది ఇక్కడ. కళల ద్వారా దేవుడు తన పిల్లలతో ఏం చేశాడు? ముఖ్యంగా ఎవరితో మాట్లాడేట? ప్రవక్తలతో మాట్లాడేట. ఇంకో మరికొన్ని విషయాలు చూడగలిగితే
ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకునెను. అప్పుడు అతడు ఒక కల కనెను. జాగ్రత్తగా చూడండి. ఆ కళ అతను అనుకుంటే వచ్చింది కాదు. మీకు పాయింట్ అర్థమవుతుందా? కొన్ని కళలు కొన్నేమో మనం పొద్దునుంచి ఏదైనా ఒక విషయాన్ని బాగా ఎక్కువ థింక్ చేసేసాం అనుకోండి, సాయంత్రం అది వస్తుంది మనకి. ఆ మనిషి వస్తుంటాడు లేదా ఆ మనిషి వస్తుంది. ఎక్కువ థింక్ చేసేస్తున్నాం, ఓవర్ థింకింగ్. ఒక్కసారి అసలు థింక్ చెయ్యం కానీ వస్తారు. ఎందుకు వస్తారో తెలియదు, ఎక్కడో లోపల దాచబడి ఉన్నారనమాట. ఒకసారి థింక్ చెయ్యం అసలు. ఆ రోజు అలా మన ఊహల్లో ఉండరు. మనం అనుకుంటాం మన కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉన్నాయి. మైండ్ అంటే ఒకటే కాదు, ఒకటి కాన్షియస్ మైండ్, ఒకటి సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్లో ఎన్ని లోతుల్లో దాగి ఉన్నాయో మనకు తెలీదు. అవి ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఒక్కోసారి అవి మనం మర్చిపోయాం అనుకుంటాం కానీ మర్చిపోం, అది గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు మెమరీ కార్డులో డేటా స్టోర్ చేసేస్తాం. స్టోర్ చేసేసిన డేటా ఏముందో ఎంత ఉందో నీకు తెలిసేటి. ఓల్డ్ మెమరీ కార్డు ఒకటి తెచ్చుకున్నావు అనుకో, అందులో ఎంత డేటా ఉందో ఏంటో నీకేం తెలిసి నీకు తెలియదు, కానీ అందులో అది ఆల్రెడీ లోడ్ అయి ఉంది. అలాగే నీ సబ్ కాన్షియస్ మైండ్లో కూడా నీకు తెలియని ఎంతో డేటా ఉంటుంది లోపల, చిన్నతనం నుంచి. ఒకసారి మరలా జస్ట్ ఇలా సిగ్నల్ ఇలా కలవగానే టిక్ మని అది గుర్తొస్తుంది. దానికి ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ పాయింట్ నీకు గుర్తు చేయాలి నేను. ఆ ట్రిగ్గర్ పాయింట్ గుర్తు చేస్తే ఓ అవును కదా అంటాం. ఒకసారి పేర్లు మర్చిపోతుంటాం. ఏదో ట్రిగ్గర్ పాయింట్ గుర్తొస్తే టక్కన పేరు గుర్తొస్తుంది. మనుషుల్ని మర్చిపోతుంటాం. ఏమంటే మిమ్మల్ని ఎక్కడో చూసానండి అంటాడు. ఎక్కడ చూశాను అబ్బా అంటుంటాడు. అప్పుడప్పుడు నన్ను కూడా అలాగే రోడ్డు మీదకి ఎక్కడ వెళ్ళిపోయాను అనుకో, ఇతను ఎక్కడో చూశానండి అంటాడు. అయ్యి బాబు సడన్గా ఇతను అతనండి అంటాడు. అంటే ఎక్కడో ట్రిగ్గర్ అయిందనమాట. సో లోపల సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో దాచుకుపోయినవి, కురుకుపోయినవి ఒక్కోసారి వస్తుంటాయి. ఈ ప్యాటర్న్లో దేవుడు వారితో మాట్లాడడానికి స్పెషల్ రూట్ వేసుకున్నాడు కళల ద్వారా. దట్ ఈస్ ద గాడ్స్ ప్రోగ్రామింగ్. అంటే నీ మైండ్లో ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేసి పెట్టేశాడు. ఒప్పుకుంటా ఒప్పుకోవా? నీ మైండ్లో స్పెషల్ ప్రోగ్రామింగ్ చేసి పెట్టేశాడు. ఆ సాఫ్ట్వేర్ డిజైనర్ ఆయనే. ఆ సాఫ్ట్వేర్లన్నీ ఒరిజినల్ కాపీలు ఆయన దగ్గరే ఉంటాయి, నీ దగ్గర ఉండవు. నీకు సంబంధించిన మొత్తం డేటా ఎవరి దగ్గర ఉంటుంది? దేవుడి దగ్గర ఉంటుంది. నీ బ్రెయిన్ హ్యాక్ చేయాలంటే ఆయన హ్యాక్ చేయగలడు. లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అవ్వగలడు. ఆయనకు పాస్వర్డ్ అవసరం లేదు, ఎందుకంటే మొత్తం సాఫ్ట్వేరే ఆయనది. ఆయన ఎలా అయినా నీ బ్రెయిన్లోకి ఎంటర్ అయిపోగలడు. నువ్వు లేదు స్క్రీన్లోకి వేసాను, ప్యాటర్న్లోకి వేసాను, అసలు ఎవరికి తెలియకూడదని నెంబర్లోకి పెట్టేసాను, ఇంకెవడో చూడకూడదని తంబేసేసాను, అంతే దగ్గర వదిలిపోయింది అనుకుంటున్నామేమో. తంబేసినా ప్యాటర్న్ లాకేసినా ఏంటి ఇంకోటి ఏదో తెలియని భయంకరమైన ఒక్కొక్కళ్ళు పెడుతుంటారు చూడండి మెయిల్కి ఇటు పాస్వర్డ్లు. ఆ పాస్వర్డ్ కొట్టాలంటే మనకు 3 రోజులు పడుద్ది. అప్పుడప్పుడు నేను కూడా పెడుతుంటాను, ఎందుకైనా మంచిది. అప్పుడప్పుడు పెడుతుంటాను, మరి ఎందుకంటే నాది కూడా ఎవడో హ్యాక్ చేయాలని చూస్తుంటాడు. సో ఈ పాస్వర్డ్లు ఒకటేమో క్యాపిటల్ లెటర్, ఒకటేమో స్మాల్ లెటర్, ఒకటేమో @ అది ఇది సుక్కలు రంగులు రకరకాలు పెడేస్తుంటారు ఇంకా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత సెక్యూరిటీ సిస్టమ్ పెట్టినా నీ సాఫ్ట్వేరు ఆయన చేతిలో ఉంది. ఇంకా నీకు తెలియని చాలా సాఫ్ట్వేర్లు ఆయన దగ్గర ఉన్నాయి. అలాంటి సాఫ్ట్వేర్లతో మొత్తాన్ని ఆయన ఏం చేయగలడు? వాచ్ చేయగలడు. నువ్వు దాచేద్దామంటే దాచబడేది ఏమీ ఉండదు. నువ్వు చూడకూడదు అనుకుంటే చూడకూడనిదేమీ ఉండదు. ఆయనకు కనబడని సృష్టం అంటూ ఏది లేదు. నీ నల్లగుండె అంట చూడు, అదేదో నల్లగుండో ఎర్రగుండో మరి నాకు తెలియదు. ఆ నల్లగుండెలో దాగిన నిజాలు కూడా ఎవరికి తెలుసు? నీ తండ్రికి తెలుసు, దేవుడికి తెలుసు. సో అందుకే ఈ వేలో మాట్లాడేవాడట. ఇప్పుడు యాకోబుతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యాకోబు ఒక కలగనెను, 12వ వచనం. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. ఒక నిచ్చెన కనబడుతుంది. నిచ్చెన గురించి యాకోబుకు ఆల్రెడీ తెలుసు, చాలా నిచ్చెనలు చూసుంటాడు. ఇప్పుడు ఆ నిచ్చెనల్లో ఒక స్పెషల్ నిచ్చెన చూపిస్తున్నాడు. ఎవరికి? యాకోబుకి. ఒక నిచ్చెన కనబడుతోంది. కలలో సుమ ఇదంతా. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి.
మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టునకు, తూర్పు తట్టుకు, ఉత్తర తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును. సంతానము అన్నాడు అక్కడ. సంతానము. ఎవరా సంతానం? ఎవరా సంతానం? ఎవరా సంతానం? ఇశ్రాయేలీలు అనుకున్నారా? నో నో నో, నాట్ ఎట్ ఆల్. ఇశ్రాయేలీలు కాదు. అబ్రహాముకి, ఇస్సాకి, యాకోబుకి వాగ్దానం చేసి, సంతానము, నీ సంతానము ఆశీర్వదింపబడుతుంది, నీ సంతానము విస్తరింపబడుతుంది. నీ సంతానము అని సింగులర్ వర్డ్ ఉపయోగించాడు, నాట్ ప్లూరల్. ఈ సంతానం ఎవరో పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుడి ద్వారా బయలుపరిచాడు. గలతీ పత్రికలో పౌలు భక్తుడి ద్వారా ఈ సంతానమును గూర్చి బయలుపరిచాడు. అంటే కలలో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తతో. కలలో దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే భవిష్యత్తు జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. చూడండి, సంతానము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అందరూ చూడాలి. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారికి వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము ఎవరట? క్రీస్తు. అంటే నిచ్చెన చూపించి యాకోబుకు 1000 సంవత్సరాల క్రిందట క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని దేవుడు కలలో పరిచయం చేశాడు. పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రీస్తును గురించిన సువార్త యాకోబుకు దేని ద్వారా అందుతుంది? కళ అనే ప్రోగ్రామింగ్ ఉంది దేవుడి దగ్గర. ఆ కళ ద్వారా దేవుడు సువార్తను యాకోబుకు దేవుడు చెబుతున్నాడు. క్రీస్తును గూర్చిన సువార్త కళ ద్వారా అందుతోంది. అంత చిన్న అంచనా వేయకూడదు. అందుకే దేవుడిని కళ ద్వారా కూడా చెబుతున్నాడు, కళ ద్వారా కూడా నేర్పిస్తున్నాడు యాకోబుకి. సో యాకోబు తెలుసుకున్నాడు, ఆశ్చర్యపోయి అంటే రాబోయే క్రీస్తును గూర్చినటువంటి విషయాలు భక్తులకు ఏ విధంగా లీక్ అయిపోయాయి, భక్తులకు ఏ విధంగా అర్థమయ్యాయంటే నానా విధాలుగా, నానా భాగాలుగా, నానా సమయాలలో దేవుడు తనకు నచ్చిన రీతిలో, తనకు నచ్చిన విధంగా తన టెక్నాలజీ వాడుకొని తన పిల్లలందరితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అందులో కళ ఒకటి. ఇదిగో కళ ద్వారా మాట్లాడినట్టు మనకు రుజువులు కనబడుతున్నాయి బైబిల్ గ్రంథంలో. వాళ్ళు ఎలా తెలుసుకున్నారంటే అవును, కల్లోనే పర్సనల్గా దేవుడు ఇచ్చేసాడు, అది పర్సనల్గా. రైట్. ఇంకొక వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడి సంగతులను గూర్చి ఆలోచించుకుంటూ నిద్రలో జారిపోయాడు. ఏం ఆలోచించుకుంటున్నాడు చెప్పండి? ఈమె తప్పు చేసింది, ఈమె ఎవరితోనో సంబంధం పెట్టుకుంది, ఈమె కరెక్ట్ కాదు, అయినా నేను ఈమెను పబ్లిక్లో ఈమె గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు, సరే ఇంకా ఆమెను అలా వదిలేద్దాం, ఆమెను అవమానపరచనొల్లక, అవమానానికి గురి చేయడం ఇష్టం లేక, సర్లే ఇంకా అలా వదిలేద్దాం, ఏదో చేసింది మనకెందుకు అని వదిలేద్దాం అని అనుకొని ఫిక్స్ అయ్యి అలా ఆలోచిస్తూ సాడ్గా ఉండి, బాధగా ఉండి, ఆలోచిస్తూ ఎందులోకి జారుకున్నాడు? నిద్రలోకి జారుకున్నాడు. ఇప్పుడు మరి దేవుడు ఎంటర్ అవ్వాలి, వచ్చి యోసేపు లే యోసేపు అనాలా? అంత అవసరం ఉందా దేవుడికి? ఇప్పుడు నేను నీకేమైనా చెప్పాలనుకుని నిద్రపోతున్నప్పుడు నేను నీకేమైనా చెప్పాలనుకుని నేను ఏం చేయాలి? నిన్ను లేపాలి. అది నాకు తెలిసిన టెక్నాలజీ. అంతేనా? ఇంకేమైనా కొత్త టెక్నాలజీ ఉందా? నువ్వు నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు ఏదైనా చెప్పాలంటే నేను ఏం చేయాలి? నిన్ను నిద్రలో నుంచి బయటికి తీసుకొచ్చి కాన్షియస్లోకి వచ్చాక నేను చెప్పాలి. నువ్వు కోమాలో ఉండగా నేను నీకేం చెప్పలేను. కానీ దేవుడు నువ్వు కోమాలో ఉన్నా కూడా చెప్పగలడు. బా, ఏమి టెక్నాలజీ అండి అయింది. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఆయన నీతో మాట్లాడగలడు. దాట్ ఈస్ ద టెక్నాలజీ ఆఫ్ గాడ్. ఆయన దగ్గర ఉంది ఆ సాఫ్ట్వేర్, మన దగ్గర లేదు, మనకు లేదు అది.
ఇంకా అదేమన్నా ఉంటే నాకే ఓటేయండి అని కళ్ళకు కూడా వచ్చేద్దరు మనోళ్ళు. సో మన దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది. అందుకే చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. 20వ వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, కలలోకి దూత వచ్చేసిందట. ఇక్కడ దూతలు కూడా ఎంట్రీ ఉందా? ఆయన ఇస్తే ఉంటుంది. కల్లోకి దూతలు కూడా వచ్చేస్తారా? వచ్చేసారు. కలలోనికి దూత ప్రత్యక్షమై, దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురనెను. ఇదిగో కన్యక గర్భవతి అయ్యే కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది అంతయు జరిగెను అని ఎంత చెప్పేసిన తర్వాత 24వ వచనంలో యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. చూడండి, అంటే మొత్తం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మొత్తం అంతా ఎక్కడ చెప్పేశాడు? లేచేసరికి మొత్తం మారిపోయి, ఆలోచనలు మారిపోయి, లేచేసరికి నిర్ణయాలు మారిపోయి. పడుకున్నప్పుడు పడుకున్నాడు, లేచేటప్పుడు లేచాడు. చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నిద్రపోయి లేచాడు అనిపిస్తుంది. అరే నిద్రపోకముందు ఇలాగన్నావు కదా, నిద్రపోయి లేచాక ఇలాగంటున్నావు ఏంటని పక్కన వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు నీకు తెలియదు కానీ నాకు తెలుసు. పర్సనల్గా నాకు తెలియదు, నీకెలా తెలుసు? నాకెలా తెలుసు అంటే నువ్వు నా పక్కనే ఉండి నాకు విసురుతూ ఉండొచ్చు, కానీ నేను నిద్రలోకి పోయాక ఆయన కళ ద్వారా ఏం చేశాడు? ఇతనితో మాట్లాడేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందులో ప్రవక్తల ప్రవచనాలు కూడా గుర్తు చేశాడు. ప్రవక్తల ప్రవచనాలు కూడా చెప్పాడు. తప్పు నిర్ణయం తీసుకున్నావు యోసేపు, దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఆమె చాలా ఉత్తమురాలు, ఆమె చాలా నీతిమంతురాలు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన జరిగినది, గనుక ఆమెను విడనాడో ఉద్దేశించాలనే ఉద్దేశాలు మానుకో అని హెచ్చరిక జారీ చేశాడు. సత్యాన్ని తెలియజేశాడు. ఆయన కార్యము జరిగించడానికి డైరెక్ట్ కమ్యూనికేషన్ పెట్టుకున్నాడు. ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ డ్రీమ్, ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది. అంటే సమాచారం చేరవేయాలి. ఇప్పుడు మనకు కూడా సమాచారం చేరవేయడానికి రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. పూర్వం ఉత్తరాలు రాసేటోళ్ళం, ఉత్తరాలు మెల్లిగా కనుమరుగైనాయి. తర్వాత టెలిఫోన్ వచ్చింది, మామూలు వైర్ ఫోన్, ట్రంకాలు వాడేవారు, అది పోయింది. ఆ తర్వాత అంతకుముందు ఇప్పుడు పేజర్లు ఉండేవట, పేజర్లు అవి పోయాయి. తర్వాత మెయిల్స్ వచ్చాయి, అవి పోయాయి. అంటే ఉన్నాయిలేండి, కానీ ఇంకా అడ్వాన్స్ అయిపోతున్నారు జనాలు. డైరెక్ట్ ఫోన్స్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్, ఇంకా అప్డేట్ అయిపోతున్నాం. ఇంక ఉండే కొలది రాబోయే 10-15 సంవత్సరాల్లో ఎలా ఉండబోద్దో మరి ప్రపంచం, ఇంకెంత టెక్నాలజీ తవిదిస్తామో అన్నీ అంతా ఉందా ఆల్రెడీ, మనం కనిపెట్టడమే తర్వాయి భాగం. ఆల్రెడీ ప్రకృతిలో దేవుడు ఆదాము కాలంలోనే టెక్నాలజీ అంతా పెట్టేశాడు, కానీ కనిపెట్టడానికి మనిషికి ఇంత టైం పట్టింది. ఇంకా ఏం కనిపెట్టబోతున్నాడో ఫ్యూచర్లో మనకు తెలీదు. దేవుడు ఇచ్చింది మనిషి వెతుక్కుంటున్నాడు, కానీ దేవుడు ఇవ్వంది ఇంకా ఆయన దగ్గర చాలా ఉంది. నీకు దొరికింది కొంతే, నీకు దొరకంది ఇంకా చాలా ఆయన దగ్గర ఉంది. సో కళలో దేవుడు మాట్లాడుతూ సమాచారాన్ని ఇస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా వదలలేదు. ఆ తర్వాత కూడా కళ ద్వారా దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం 19వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, మరలా కళ్ళ దూత వచ్చాడట, ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును చంపజూచున్నాడు, వెతకబోచున్నాడు, గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకు పారిపో, నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పినప్పుడు అతడు లేచి రాత్రి వేళే ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోయాడంట. కల్లోనే ఈ కన్వర్సేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? కల్లో. ఈ కమ్యూనికేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? కల్లోనే మాట్లాడేస్తున్నాడు, కల్లోనే. 19వ వచనం కూడా చూడండి ఒకసారి. హేరోదు చనిపోయిన తర్వాత 19వ వచనం అందరూ చూడాలి. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపుకు మరలా స్వప్నమందు ప్రత్యక్షమై, మళ్ళీ అక్కడ కలే దూత వచ్చేస్తున్నాడు, డైరెక్ట్ ఎంట్రీ కల్లోకి. ఎవడాపగలడండి ఆయన రావాలనుకుంటే? నువ్వు నేను ఆపగలమా? వచ్చేస్తాడు అంతే, లోపలికి దూరిపోతాడు, వచ్చేస్తాడు లోపలికి. ఆ కల్లోకి వచ్చేసి ఏమంటున్నాడట? స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళు, శిశువు ప్రాణము తీయజూచున్న వారు చనిపోయారని చెప్పిన. అప్పుడు అతడు మళ్ళీ లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. కలలో కమ్యూనికేషన్,
సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కళ్ళలో బల్లి కనబడితే ఏమవుతుంది, పిల్లి కనబడితే ఏమవుతుంది, పిచ్చికి కనబడితే ఏమవుతుంది, కాకి కనబడితే ఏమవుతుంది, ఇది కాదు అసలు. అది కనబడినా కనబడకపోయినా నీకేం అవ్వదు. కాకి కనబడిందంటే ఆ రోజు ఎప్పుడో నువ్వు కాకిని చూసి ఉండాలి, లేదా నీ సబ్ కాన్షియస్ మైండ్లో కాకిని గురించిన సమాచారం ఉండాలి, లేదా మొన్న నేను చెప్పిన కాకి ప్రసంగం మైండ్లో ఉండి నిన్న పొద్దున్న చెప్పిన కాకి ప్రసంగం మైండ్లో ఉండి అదేదో అలా తిరిగి గుర్తొచ్చి కాకి కళ్ళలోకి వచ్చి ఉండాలి. రైట్. అదే బల్లి వచ్చింది, పిల్లి వచ్చింది, కాకి వచ్చింది, కుక్క వచ్చింది, కోత వచ్చింది, దానికి ఒక రీజన్ ఉందంటే మీరు నమ్మేసి దీనికి అర్థం ఏంటంటారు అంటే అడిదో చెప్తుంటాడు. అది ఒక అంధవిశ్వాసం, మూఢ విశ్వాసం. ఆ సాఫ్ట్వేర్ దేవుడిది, ఇంకొకటి ఎవడో హ్యాక్ చేసినా నువ్వు పట్టించుకోవద్దు. ఆ సాఫ్ట్వేర్ దేవుడిది. ఆ దేవుని సాఫ్ట్వేర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలిస్తే నీకు మొత్తం క్లియర్ అయిపోద్ది. అసలు ఈ సాఫ్ట్వేర్ ఎలా వర్క్ చేస్తుంది, దేవుని ఆలోచన ఎలా మనకు తెలుస్తుంది, దేవుని యొక్క సంకల్పం ఎలా తెలుస్తుంది, ఆయన ఎన్నుకున్న విధి విధానాలు ఏంటి, ఏ టైంలో ఎలా వర్క్ చేశాడు, ఏ టైంలో ఎలా యూజ్ చేసుకున్నాడు, ఏ టైంలో ఎలాంటి సందర్భాలు మాట్లాడాడు అనేది మనకు అర్థం కావాలి. రైట్. ఇప్పుడు మరికొన్ని సందర్భాలు చూద్దాం. ఇక్కడ వరకు మనకు ఒకటి అర్థమైంది. ఇంకొక సందర్భాన్ని చూస్తే ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా, అంటే ఇక్కడ యోసేపు నీతిగా బ్రతుకుతున్నాడు. వాళ్ళ అన్నల చెడుతనమును గూర్చి సమాచారం తండ్రి వద్దకు తెస్తూ ఉండేవాడు. ఇప్పుడు యోసేపు గారికి ఒక కల వచ్చిందట. ఈ కలలో దేవుడు యోసేపు ఫ్యూచర్ చెబుతున్నాడు. యోసేపు యొక్క ఫ్యూచర్ దేవుడు కలలో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? యోసేపు వారి చెడుతనమును గురించి చెప్తుండే ఉండేవాడు. అదేమనగా ఒక కల వచ్చింది. అది ఏమనగా, నేను కలిన కళ ఏంటో చెప్తున్నాడు చూడండి. వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కలిన ఈ కళను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనము చేనిలో పనను కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నీలదబా. భావం కూడా అర్థమైపోయింది వాళ్ళకి. అంటే కళ చాలా క్లియర్గా ఉందన్నమాట. కళ ఎలాగుంది? కన్ఫ్యూజింగ్గా లేదు. ఇక్కడ కళ ఎలా ఉంది? చాలా క్లియర్గా ఉంది. మీ పనలేచి, మనం అందరం పనలు కడుతున్నాం, మీ పనలేచి నా పనకి ఏం పడ్డాయి? సాష్టాంగపడ్డాయి. నా పనలా నిలబడి ఉంది కత్తిలాగా. మీ పనులన్నీ నా ముందు పడుకుని పొరులు దండలు పెడుతున్నాయి అని చెప్పాడు. అని చెప్పేసరికి వీళ్ళు అడుగుతున్నారట, ఏంది నీకు మేమందరం దాసులం అయిపోతామా? నీకు మేమందరం సాష్టాంగ పడతామా? నువ్వు కుర్రకొంకవే, మా తర్వాత పుట్టావు నువ్వు, మాకంటే ఏమైనా ముందు పుట్టావా నువ్వు, మాకంటే బలవంతుడివా నువ్వు అన్నట్టుగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. కానీ కమ్యూనికేట్ చేసింది ఎవరు? దేవుడు. అంటే యోసేపు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని యోసేపుకి దేవుడు కళ ద్వారా ఏం చేశాడు? బయలుపరిచాడు. కళ ద్వారా అదొక డిఫరెంట్ వే. దట్ ఈస్ ఎ డిఫరెంట్ వే. ఆ డిఫరెంట్ వేలో మాట్లాడి ఇది నాయన నీ ఫ్యూచరు, నువ్వు ఇలా ఉండబోతున్నావు, నీ ఫ్యూచర్ ఇలా డిజైన్ చేశాను నేను, నువ్వు ఎప్పుడు రాంగ్ వేలోకి వెళ్ళకు, నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకోకు, నీ ఫ్యూచర్ నేను ఇలా డిజైన్ చేశాను. నీ ఫ్యూచర్ ఎంత అందంగా డిజైన్ చేశానంటే నువ్వు ఇదిగో ఇలా నిలబడతావు, వాళ్ళందరూ నీకు పాదాలకి నమస్కారం చేస్తారు. నా బిడ్డ, నువ్వు నా మాట విను, నువ్వు ఇలాగే ఉండు, నువ్వు ఇలాగే నీ యథార్థతను కాపాడుకో అన్నట్టుగా ఒక సంకేతం ఇచ్చేశాడు. ఎక్కడ తొట్టిల్లిపోకు, ఎక్కడ డేలా పడిపోకు, నేను మాట్లాడుతున్నాను, కళ ద్వారా మాట్లాడుతున్నాను, నా మాట విను, నాకు లోబడు, నువ్వు అలా ఉండిపోతే నీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది. నీ పన లేచి నిలబడితే మిగిలిన వాళ్ళందరూ నీకేం చేస్తారు? సాష్టాంగ నమస్కారం చేస్తారు బిడ్డ అని చెప్పకనే చెప్పాడు. తర్వాత మళ్ళీ ఇలా పగబట్టారట, కళలను బట్టి పగబట్టారట. 9వ వచనంలో అతడు ఇంకొక కలగని సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయని చెప్పాడట. సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు కనబడ్డాయి. ఇవన్నీ కూడా నాకు ఏమయ్యాయి? సాష్టాంగపడ్డాయి. అందులో ఒక అన్నను ఉంటాడు, 11 కనబడ్డాయా నీకు? ఎన్ని కనబడ్డాయి? 11 కనబడ్డాయా? 12 కనబడలేదా? 13 కనబడలేదా? 10 కనబడలేదు? 11 కనబడ్డాయంటే ఫ్రేమ్ చేశాడు. రే ఏం చేశాడు? ఫ్రేమ్ చేశాడు. ఏం ఫ్రేమ్ చేశాడు?
అంటే మేము మమ్మల్ని అందరినీ చూడండి. ఆ తర్వాత చూడండి ఏమంటే నేను అప్పుడు అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? ఆయన కనలేదని ఆయన, మనం కలని. కనడం అంటే అర్థం ఏంటి? క్రియేట్ చేయడం అని. కనుట ఈ పదం ఎక్కడ ఎక్కువ వాడతాం? కనడం అన్న పదాన్ని ఎక్కడ ఎక్కువ వింటాం? బిడ్డను కనుట. బిడ్డను కన్నది నువ్వే, కానీ ఆ బిడ్డకు క్రియేటర్ ఎవరు? దేవుడు, నువ్వు కాదుగా. అలాగే కళ కనడం అనగానే కళ పర్టికులర్ వేలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. పర్టికులర్ వేలో ఆ కళ దేవుని యొక్క ప్రోగ్రామింగ్లో ఒక భాగంగా వచ్చింది. ఇక్కడ కన్నది యోసేపు కాదు, పర్టికులర్ ఈ సందర్భంలో దేవుని యొక్క ప్రోగ్రామింగ్లో భాగంగా వచ్చినటువంటి కళ ఇది. ఈ కళకి ఏమని భావం అంటే, నువ్వు సూర్యుడు చంద్రుడు అంటే మీరు తల్లి నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. ఏం చేశాడట? గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట మాత్రం ఎందుకో జ్ఞాపకం పెట్టుకున్నాడట. యాకోబు జ్ఞాపకం పెట్టుకున్నాడట. వీడు ఏంటి ఇలా చెప్తున్నాడు? మొన్న ఒక కలగా అన్నాడు, వీళ్ళ అన్నలందరూ నమస్కారం చేస్తారంటున్నాడు. ఇప్పుడు ఒక కలగా అన్నాడట, నేను కూడా నమస్కారం చేస్తానంటున్నాడు. మేమందరం వీడి కాళ్ళ మీద పడడం ఏంటి? వీడా నా బిడ్డ చిన్నపిల్లడు, వీడి కాళ్ళ మీద మేం పడ్డం ఏంటి అని యాకోబు అనుకుంటున్నాడు, జ్ఞాపకాల్లో పెట్టుకున్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. అందుకే యోబు కూడా అంటాడు ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన గురించి మాట్లాడితే ఎంత అద్భుతమైన మాట చెప్పాడంటే, యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయము, తీయండి అందరూ బైబిల్ తీయండి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడాలి. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుష్యులది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున, ఎప్పుడట మంచము మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో, ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్తాడు, జాగ్రత్తగా రాసుకోండి. నెంబర్ 1, నరులు గర్విష్ఠులు కాకుండునట్లు. పాయింట్ నెంబర్ 1, నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు. పాయింట్ నెంబర్ 2, తాము తలచిన కార్యము మానుకొనున్నట్లు. పాయింట్లు 2 అర్థమైనయా? మొదటి పాయింట్ ఏంటి? నరులు ఏం కాకూడదట? గర్విష్ఠులు కాకూడదట. రెండో పాయింట్ ఏంటట? తాము తలచిన కార్యము వారు ఏమైపోవాలట? మానేసుకోవాలట. మూడో పాయింట్ ఏంటట? గోతికి పోకుండా వారిని ఏం చేయాలట? కాపాడాలట. 4వ పాయింట్ ఏంటట? కత్తి వలన నశింపకుండా వారి ప్రాణాన్ని ఏం చేయాలట? తప్పించాలట. ఈ 4 పాయింట్స్ మీద కలలో దేవుడు మాట్లాడుతున్నాడట. యోబు చెప్తున్నాడు, ఈ 4 పాయింట్స్ మీద కలలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వారి కొరకు ఉపదేశం సిద్ధపరుస్తాడు. ఎక్కడ? 15వ వచనంలో చెప్పాడు, మంచం మీద కునుకు సమయంలో, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో మాట్లాడతాడని యోబు గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఇది. యోబు గ్రంథంలో వ్రాయబడిన మాట. ఇప్పుడు యోబు కూడా దీనికి నిర్ధారిస్తూ ఏమన్నాడు ఒకసారి యోబు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. నీవు స్వప్నమున వలన నన్ను బెదిరించదవు అన్నాడు. నీవు స్వప్నమున వలన నన్ను ఏం చేస్తావు? బెదిరిస్తున్నావు. నువ్వు నన్ను స్వప్నాలతో ఎందుకు బెదిరించాలి? దేనికి బెదిరించాడట? స్వప్నాలతో ఏం బెదిరించాడు? ఇక్కడ 4 పాయింట్లు కూడా మనకి విశదీకరించాడు. యోబు గ్రంథంలో 4 పాయింట్లు చెప్పాడు. ఆ 4 పాయింట్లకు ముందేమంటాడు? నువ్వు స్వప్నముల వలన నన్ను బెదిరిస్తావు. పాయింట్ ఏంటంటే మొత్తం మీద కమ్యూనికేట్ చేస్తున్నావు. దేనికోసం కమ్యూనికేట్ చేస్తున్నావు అంటే, నరులు గర్విష్ఠులు కాకుండానట్లు, తాము తలచిన కార్యం వాళ్ళు మానుకొనున్నట్లు, గోతికి పోకుండా వారు కాపాడబడినట్లు, కత్తి వలన నశింపకుండా వారు తప్పించబడినట్లు, ఇత్యాది విషయాల మీద
దేవుడు కలలో మనుషులతో కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమైంది. ఇంకా చాలా డెప్త్ ఉంది. ఇప్పుడు ఎంత చెప్పేనా, ఇంకా ఒక అరగంట టైం పడుతుంది. మరి పర్లేదా? 9:32 అయింది. లేదంటే రేపు మాట్లాడుకుందామంటే మిమ్మల్ని వదిలేసి రేపు మాట్లాడతాం. లేదు ఇప్పుడు చెప్పేంటంటే ఈ అరగంట కూడా చెప్పేసి రేపు ఫ్రెష్గా ఏదైనా కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం. చెప్పేనా వద్దా? చెప్పాలంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. రైట్, సంతోషం. మీకున్న ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రైట్, ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ మనం జాగ్రత్తగా చూస్తే కలలో వార్నింగ్లు ఇస్తున్నాడు, తప్పిపోకుండా కలలో కమ్యూనికేట్ చేసి కాపాడుతున్నాడు, రాంగ్ డెసిషన్స్ తీసేసుకోకుండా కలలో కమ్యూనికేట్ చేసి కాపాడుతున్నాడు. మనకు అర్థమైపోయింది, ఇక్కడ పాయింట్ అర్థమైపోయింది. రైట్, ఇప్పుడు ఇంకొన్ని విషయాలు మరలా బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం. ఎన్ని విధాలుగా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడో చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. కొంచెం స్పీడ్గా చూడాలి, చాలా రెఫరెన్సెస్ ఉంటాయి. ఆదికాండం 20వ అధ్యాయం మొదటి నుంచి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరుకు మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక భయపడ్డాడు, అబద్ధం చెప్పాడు. అబ్రహాం భయపడి అబద్ధం చెప్పాడు. రైట్, చెప్పాను గనుక తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. అయినను ఇప్పుడు శారాను తన ఇంట్లో పెట్టుకున్న అబీమెలెకు నెక్స్ట్ ఏం చేస్తాడు? నెక్స్ట్ డే ఏం చేస్తాడు? ఆమెను తన వశం చేసేసుకుంటాడు. ఎందుకంటే శారా మామూలు అందగత్తె కాదట, చాలా అందంగా ఉంటుందట. ఆ అందగత్తెని చూసి మెస్మరైజ్ అయిపోయి అబ్బబ్బబ్బా ఏం ఉందండి అమ్మాయి ఇలా చెల్లెంట, ఈయన మా బావ అయిపోతే బాగుంటుంది అనుకొని ఏం చేశాడు? ఫిక్స్ రాణి, కొత్త రాణి వచ్చింది అన్నాడు అనమాట. రాణివాసం అంతఃపురంలో ఉండాలి, నువ్వు ఇలాంటి అందమైన అమ్మాయి నా రాణిగా ఉండాలని అనుకొని ఇంటికి తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు అయ్య బాబోయ్ అని అబ్రహాం అనుకుంటున్నాడు, చేతులు ఎత్తేసాడు. ఏం చేయలేడు. ఇప్పుడు ఏమైనా చేస్తే ఆమెను బట్టి తను ఏం చేస్తారు? చంపేస్తారని భయపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడో చూడండి, విచిత్రంగా ఉంటుంది ఇది. ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడో చూడండి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు డైరెక్ట్ అబీమెలెక్కు ఫోన్ చేశాడట. నెంబర్ ఎంత? కోడ్ ఎంత మనకు తెలీదు. దుబాయ్కో కోడ్ ఉంటుంది, అబుదాబీకో కోడ్ ఉంటుంది, ఖతార్కో కోడ్ ఉంటుంది, సౌదీకో కోడ్ ఉంటుంది, అమెరికాకో కోడ్ ఉంటుంది, ఆస్ట్రేలియాకో కోడ్ ఉంటుంది, భారతదేశానికి ఒక కోడ్ ఉందా? అలాగే జిల్లాకి కోడ్లు మారిపోతుంటాయి కొన్ని. ఈ అయితే ఏది ల్యాండ్ ఫోన్లు అయితే ఎస్టీడీ కోడ్లను ఉండేవి నా చిన్నప్పుడు ఏం కాదు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ కోడ్లు కూడా లేకుండా పోయింది. ఒకటే ఫోన్ నెంబర్లు వచ్చేసినాయి అందరికీ, సెల్ ఫోన్లు వచ్చాక. సో దేశాలకు మాత్రం ఇప్పటికే ఉన్నాయి, కోడ్ ఉంది. +974 అని, 95 అని, ఇంకేముంటాయి, కోడ్లు ఉంటాయి. సో మరి ఈ అబీమెలెకు గారి కోడ్ ఎంత? పర్సనల్ కోడ్ ఉంటుందా ఉండదా? ఆయనకు ఉంటుంది, మనకెందుకు ఉంటుంది? మన దగ్గర ఉండదంతే. నీకు నాకు కూడా ఒక కోడ్ ఉంటుంది. నెంబర్ ఎంత? నాకు తెలీదు, నీకు తెలీదు. కానీ ఎవరికి తెలుసు నీ కోడు నా కోడు? ఆయన దగ్గర కొడితే వచ్చేస్తుంది. నీ కోడ్ వస్తుంది, నా కోడ్ వస్తుంది, కాల్ కూడా వస్తుంది. కాల్ చేయాలనుకుంటే వస్తుందా రాదా? అందుకన్నా ఆకాశానికి ఎక్కిపోయిన, ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడను ఉన్నాడు, పాతాళంలో దాక్కున్నా నీ పక్కనే ఉండగలడు. దేవుడు ఉన్నాడు, నేను చూస్తున్నాడు. చూస్తున్నాడా రా బిడ్డ? నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. డేటా మొత్తం వెళ్ళిపోతుంది, మొత్తం. అందుకే జాగ్రత్తగా ఉండాను. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. ఇప్పుడు ఎవరు ఎన్ని వీడియోలైనా పెట్టచ్చు. దేవుడు లేడు, దేవుడు ఎందుకున్నాడు, దేవుడు అలాగా, దేవుడు ఇలాగా, ఎన్ని వీడియోలైనా పెట్టచ్చు. కానీ తీర్పరి అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన అన్యాయమును సహించువాడు కాడు. ఒక డోర్ ఒకటి ఓపెన్ చేశాడు, మరణద్వారం అని పేరు పెట్టాడు దానికి. ఆ ద్వారం గుండానే ఎవడైనా వెళ్ళాలి లోపలికి, అక్కడ పడతాడు పేక. అందుకే ఆ సీన్ అలా క్రియేట్ చేసాం. పోలీసోడు వచ్చేసరికి ఆడు చచ్చిపోయాడు. పాపం అరెస్ట్ చేయడానికి వచ్చాడు పోలీసోడు, కానీ ఈడు చచ్చిపోయాడు.
మరి ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు అన్నాడనమాట, నేను వదిలేశాను కానీ ఆయన వదలడు. నా అరెస్ట్ నుంచి తప్పించుకొని ఆయన అరెస్ట్లోకి వెళ్ళావు, ఈ నరకానికి పోతాడనమాట మా బన్నీ బాబు. ఉత్తిదే అలా అమ్మ అక్కడ నిలబడి మళ్ళీ ఏడ్చేద్ది. ఏం పోవడమ్మా నీ కొడుకు నరకానికి, దేవుని సేవలో ఉన్నాడు, బాధపడకు. అలా సరదాగా తీసామంతే. సో అంటే ఇక్కడ పోలీసులు వదిలేసినా, ఈ చట్టం వదిలేసినా ఆ చట్టం పట్టుకుంటుంది. ఈ చట్టం వదిలేసింది, ఇంకంతే కేసు కొట్టేశారు. ఈ చట్టంలో కేసు ఏం చేశారు? కొట్టేశారు. కొత్తగా ఇప్పుడు కేసు ఎక్కడ ఓపెన్ అయింది? ఆ చట్టంలో ఓపెన్ అయింది. అది ఆ పాటలోని భావం, ఆ పాటలోని సారాంశం. సో ఆయనకి వెళ్ళిపోద్ది, కోడ్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు అభిమేలకు ఫోన్ వెళ్ళిపోయింది, స్పెషల్ కోడ్ ఉంటుంది, వెళ్ళిపోయింది, ఫోన్ వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నాడట ఇప్పుడు? రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేలకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడవు సుమా. అది కళ, అది కళ. కళ వచ్చిందంట, కళ్ళలో వార్నింగ్ వచ్చిందంట. అంటే కళ్ళలో వార్నింగ్లు కూడా వస్తాయా? వస్తాయిరా బిడ్డ. కళ్ళలో భవిష్యత్తు వస్తుంది, కళ్ళలో వార్నింగ్లు వస్తాయి, కళ్ళలో వాగ్దానాలు వస్తాయి. కళ్ళలో చాలా కమ్యూనికేషన్లు జరిగాయి అప్పట్లో. మామూలు కమ్యూనికేషన్ జరగట్లా, చాలా జరుగుతున్నాయి. సో చూడండి ఇప్పుడు. అప్పుడు అభిమేలకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా? ఈమె నా చెల్లెలు అతను నాతో చెప్పలేదా? నేనేం పాపం చేశానయ్యా? అతను చెప్పినందుకే కదా నేను సంబంధం కలుపుకుందాం అనుకుంటున్నాను. చెల్లెలని చెప్పినప్పుడు అతను నేను భావం చేసుకుందాం అనుకున్నాను, మంత్రిని చేద్దాం అనుకుంటున్నాను, ఈవిడేమో రాణింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంత నీతిగల జనమును చంపేస్తావా ప్రభువా అని అన్నప్పుడట కల్లో ఏమన్నాడటప్పుడు, మరియు ఈమె కూడా అతడు నా అన్నని బొంకింది ప్రభువా. భార్యాభర్తలు ఇద్దరు అబద్ధాల కోరులు ప్రభువా. ఏంటి ప్రభు ఏళ్ళ పక్షాన మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్తున్నాడు. అప్పుడు నేను నా చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తినని. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసి తివని నేను ఎరుగుతును. సూపర్ కమ్యూనికేషను. యథార్థ హృదయంతోనే దీన్ని చేసితివని నేను ఎరుగుదును. నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించి తిని. యోబు గ్రంథానికి కనెక్ట్ అయిందా? కనెక్ట్ అయిందా అవలేదా? ఎందుకు వస్తాడట? గర్విష్ఠులు తమ గర్వమును మానుకొనున్నట్లును, వారు గోతికి పోకుండా తప్పించబడినట్లు, వారు చేయదలచిన ఆ కార్యము మానుకొనజేయునట్లు. ఉందా లేదా యోబు గ్రంథంలో మాట? వారు నశింపకుండా, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లును దేవుడు రాత్రి గాఢ నిద్ర కలుగు సమయములలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అబీమెలెకుతో సేమ్ ప్యాటర్న్, యోబు గ్రంథంలో ఉన్న ప్యాటర్న్ మీకు ఇక్కడ కనబడుతుంది. సేమ్ ప్యాటర్న్లో కమ్యూనికేట్ చేస్తున్నాడు. అబీమెలెకు, బీ కేర్ఫుల్, తప్పు చేస్తున్నావు. అయ్యి బాబు నేను అలా కాదండి, నేను యథార్థవంతుడిని. అవును నాకు తెలుసు, నువ్వు యథార్థవంతుడివే కానీ రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నావు కనుక నీ రూట్ తప్పించాలి కాబట్టి నేను వచ్చి నీకు చెప్తున్నా. ఇక్కడ అబీమెలెకు ఎవరట? యథార్థవంతుడు. నువ్వు యథార్థవంతుడు కనుకనే నేను వచ్చాను, దీన్ని చేసి తిని. మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. అంటే మొత్తమే ట్రై చేశాడు పిల్లడు. వీలైతే ఆ రాత్రే ఆమెను తన వశం చేసుకుందాం అని అనుకున్నాడు. ఎందుకో మొత్తం మీద దేవుడు ఏదో వేసాడు, ఒక అడ్డేసాడు. తెల్లారిన తర్వాత ఇంకేదో ప్లానింగ్ ఉండుంటుంది. ఇంకేం ఇలా వదిలేయకూడదు. ఏం చేయాలి? డైరెక్ట్ ఫోన్ కొట్టాలి, లైన్ కలపాలి. వచ్చింది లైన్, అక్కడి నుంచి వచ్చింది లైన్, నిద్రలో వచ్చింది. లేచిన తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఈయన రాత్రికి రాత్రి ఎలా మారిపోయాడండి, మాకేం తెలుసండి అనుకుంటారు అక్కడ ఉన్నోళ్ళు. ఈ నిర్ణయాలంటే ఎలా మార్చేసుకున్నాడు? పొద్దున్న ఆకాశం అంత పందిరి భూదేవంత అరుగన్నాడు కదండి. రాత్రికి రాత్రి ఎలా మారిపోయాడంటే మార్చేస్తాడు ఆయన. ఆ నిద్రలో కమ్యూనికేట్ చేశాడు, గట్టిగా ఇచ్చాడు కోటింగ్, అంతే సెట్ అయిపోయాడట. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకున్నామని స్వప్నమందు అతనితో చెప్పాను. దట్ ఈస్ ద వండర్ఫుల్ ఫోన్ కాల్. డ్రీమ్ కాల్, నాట్ ఫోన్ కాల్. ఏం కాల్ ఇది? డ్రీమ్ కాల్. అంటే కల ద్వారా కమ్యూనికేట్ చేయటం, డ్రీమ్ కాల్. అర్థమైందా? రైట్. అప్పుడు తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులని వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి. అమ్మో అని వణికిపోయారట.
మొత్తం లేపేస్తా అన్నాడండి. అవునండి. అయితే బాబాయ్ ఇంతమంది అందమైన అమ్మాయిలు మీ దగ్గర ఉన్నారు కదండి, ఆమె కోసం కక్కుత్తిపడి మమ్మల్ని చంపకండి, ఆవిడకి వచ్చేయండి బాబు, ఆవిడ వదిలేయండి బాబు అని చెప్పుంటారు వీళ్ళు. ఆయన భార్యని ఆయనకి అప్పగించేయండి బాబయ్య, ఎందుకంటే దేవుడికి ఆయన మందు పెద్ద పెద్ద ప్రణాళికలే ఉన్నాయట. వాళ్ళ సంతానాలకు వాగ్దానాలు చేయబడుతున్నాయి. ఆ వాగ్దానాలు క్రీస్తునందు నెరవేరబోతున్నాయి. ఆయన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నువ్వు పాడు చేద్దాం అనుకుంటే ఆయన ఊరుకుంటాడా? ఇప్పుడు ఈమెకు బిడ్డ పుడతాడు, మంచి వయసు, వృద్ధాప్యానికి వెళ్ళాక పుడతాడు, ఇస్సాకు. అతను వాగ్దాన పుత్రుడు. ఇదంతా జరగాలంటే దేవుని ఎన్నికలో ఉన్నవారు, దేవుని ఏర్పాట్లో ఉన్నవారు. టచ్ చేయొద్దు, డోంట్ టచ్ దెమ్, డోంట్ టచ్ హెర్. ముట్టుకోద్దామని అసలు నువ్వు జాగ్రత్త. హెచ్చరిక వచ్చింది, జాగ్రత్త పడిపోయాడు అంతే. అప్పుడు అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏందయ్యా ఇది? నీవు మా మీదికి, నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితవని అతనితో చెప్పాను. చూసారా? అంటే దేవుడు ఒక విషయంలో తప్పించాలని నిర్ణయించుకున్నప్పుడు తీసుకున్నటువంటి అద్భుతమైన విధానం ఇది. ఎన్నుకున్న విధానం. ఇంకొన్ని సంగతులు చూద్దాం త్వరగా. చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయము. ఆదికాండం 31వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చూడండి. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరం అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను. చూసారా? ఎక్కడ పోయి? తరుముకొని పోయి కలుసుకున్నాడట. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను నొద్దకొచ్చి, నువ్వు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలికావా, బీ కేర్ఫుల్ అన్నాడట. జాగ్రత్త అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారం ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకున్నప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను తీసుకుని పోనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమముతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతో నేను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను ముద్దు పట్టుకుని నీకు పిచ్చి పట్టిట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. అసలు విషయం చెప్పేశాడు, అక్కడ కక్కిశాడు. ఏంటి అసలు? ఎందుకు చేజింగ్ ఎందుకు? మీకు హాని చేయుటకు నా చేతనవును. అంటే మీకు హాని చేద్దామన్న ప్లానింగ్లోనే వచ్చాం. కానీ పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకు, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. చూసారా? అంటే ఇతను వెళ్ళి నిజంగా అతనికి హాని చేసి చంపేస్తే ఆయన ప్రణాళిక నెరవేరదుగా. సో ఎలా లాబానుతో కమ్యూనికేట్ చేసి అక్కడ అబీమెలెకును హెచ్చరించాడు, ఇక్కడ లాబానును హెచ్చరించాడు. జరగబోయే దుష్కార్యాన్ని ఏం చేశాడు? ఆపేశాడు. జరగబోయే ఆ సంఘటన ఏం చేశాడు? ఆపేశాడు. అడ్డుకున్నాడు. దట్ ఈస్ గాడ్. అంటే యాకోబు దేవునికి ఇష్టుడు, అబ్రహాము దేవునికి ఇష్టుడు. ఆయనకిష్టులైన పిల్లలకు అపాయము సంభవిస్తున్నప్పుడు కాపాడటానికి దేవుడు ఎన్నుకున్న విధానాలలో ఈ కళ ద్వారా మాట్లాడటం అనే విధానం కూడా ఉంది. అలాగే కళల ద్వారా ఓడిపోతామని భయపడినప్పుడు ధైర్యం చెప్పించిన సందర్భాలు ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 18 వచనాలు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 9 నుండి 18 వచనాలు. గిద్యోను అక్కడ భయపడతాడు, యుద్ధం చేస్తే ఓడిపోతామేమో అని. అతని పనివాడైన పోరా వీళ్ళందరితో ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా అంటాడు, నువ్వు లేచి దొండ మీదకి పో, దాన్ని నీకు అప్పగిస్తానంటాడు. న్యాయాధిపతుల గ్రంథంలో నీకు అప్పగిస్తాను, నువ్వు పో అంటే వీళ్ళకి భయం వెళ్ళడానికి భయం వేస్తుంటే ఒక కళ వచ్చిందట. ఆ కళలో ఫ్యూచర్ చూపించాడట. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది ఆ మాట. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండిలోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయేనని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ
కాదు, దేవుడు మిద్యానీయులు నీ దండంతటిని అతని చేతికి అప్పగింపబోతున్నాడని ఉత్తరం ఇచ్చెను. అంటే కల ద్వారా భవిష్యత్తు చూపించి ధైర్యం చెప్పేశాడు గిద్యోనికి. గిద్యోను దేవుని కుమారుడు, గిద్యోను దేవుని కుమారుడు అంటే ధైర్యం చెప్పాడు. ఇది నువ్వు భయపడకు, నువ్వేం భయపడకు, నీకు విజయం ఇవ్వబోతున్నాను, నీకు గొప్ప విజయాన్ని నీ సొంతం చేయబోతున్నాను, వాళ్ళ మీద నువ్వు గెలుస్తావు, నువ్వు గెలవబోతున్నావు, నేను పంపిస్తున్నాను, నా మాట విను, నమ్ము. కల ద్వారా దేవుడు ధైర్యాన్ని ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది. అలాగే ఇంకా చాలా సందర్భాలలో కల ద్వారా భవిష్యత్తు చెప్పించటం. నెబుకద్నెజరుకి దానియేలు గ్రంథంలో ఒక కల వచ్చింది. ఆ కలలో క్రీస్తును గూర్చినటువంటి క్రీస్తు రాజ్యాన్ని గూర్చినటువంటి సమాచారం ఆ కలలో అతనికి దేవుడు చూపించాడు. అంటే ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తికి చూపించాడు. అతడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పటికీ బబులోను మహాసామ్రాజ్యాధినేత. అతనికి దేవుడు కలలో చూపించిన దర్శనం ఒక పర్టికులర్ ఒక ఆకారం. సో ఆ విధానం ద్వారా దేవుడు భవిష్యత్తును అతనికి బయలుపరిచాడు, భవిష్యత్తును అతనికి తెలియజేశాడు, భవిష్యత్తును అతనికి వివరించాడు. ఇలా ఉండబోతోంది, ఒక రాజ్య స్థాపన జరగబోతోంది, రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు. అంటే భవిష్యత్తు ఇలా ఉండబోతుందని నెబుకద్నెజరుకి కల ద్వారా దేవుడు ఏం చేశాడు? దానియేలు ద్వారా ఆ సందర్భాన్ని ఏం చేశాడు? బయలుపరిచాడు. దానియేలు దాన్ని వివరిస్తున్నాడు. భావం ఎవడు చెప్పగలడు? భావం ఎవడికి చెప్పడానికి లేదట. కళ అయితే వచ్చింది, ఇతను కళ కూడా ఏం చేశాడట? మరిచిపోయేటప్పుడు కళ చెప్పాలి, భావం చెప్పాలి. పెద్ద 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 ఇబ్బందే మరి అది. కళ మరిచిపోయాడు, ఇంకా కళ మరిచిపోతే భావం ఏం గుర్తుంటుంది? భావం కూడా గుర్తుంటుంది. కళ చెప్పాలి, భావం చెప్పాలి. అయితే ఇక్కడ ఈ విషయాలన్నీ ఆలోచిస్తే ఒక పాయింట్ అర్థమవుతుంది. ఈ పాయింట్ ఏంటంటే కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 2వ వచనం. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాత్రి వేళ మనం నిద్రపోతామా? అందరు నిద్రపోతారు. ఇప్పుడు వెళ్తారు, శుభ్రంగా తింటారు, అందరు పడుకుంటారు. అందరు పడుకున్నప్పుడట మీ మెమరీ ఎవడైనా తీసుకోగలరా? మీరు నిద్రపోతున్నప్పుడు మీ దగ్గర నుంచి ఎవరైనా మెమరీ దొంగతనం చేయగలరా? చెప్పగలరా? అసలు విచిత్రం ఏంటంటే, మీరు నిద్రపోతున్నమాట పక్కన పెట్టండి, మెలకుగా ఉన్నప్పుడే మీ డేటా ఎవడు తీలేడు. అప్పుడప్పుడు మీరు అనుకుంటారు పోలీసులు అంటే ఏదో మిషన్ పెడతారట, ఆ మిషన్ పెడితే అదేదో సినిమాలో చూపించినట్టు కీయమని అరుస్తుందట, అబద్ధం చెప్తే అబద్ధం చెప్తున్నామని చెప్పేస్తుందట, నిజం చెప్తే నిజం చెప్పేస్తున్నామని చెప్పేస్తుందట. ఆ మిషన్కి అంత పవర్ ఉందట. అంత ఏమీ లేదు. ఆ మిషన్ను కూడా బురుడి గుట్టించే మాయగాళ్ళు ఉన్నారు ఇక్కడ. నిజం. ఆ మిషన్ను మన బీపీ, మన హార్ట్ బీటు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నువ్వు టెన్షన్ పడుతుంటే అది చెప్తుంది, ఓహో వీడు టెన్షన్ పెడుతున్నాడు, వీడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వీడు కొంచెం కంగారు అవుతున్నాడు, మిషన్ అరుస్తుంది ఇక్కడ. అర్థమైందా? అలా పసిగడతారు. దాన్ని కూడా ఓవర్టేక్ చేయగలిగేటువంటి ట్రైన్డ్ క్రైమ్ చేసేవాళ్ళు ఉంటారన్నమాట. అంత ట్రైన్డ్ పీపుల్ అనమాట. అంతగా ఆరితేరిపోతారు వాళ్ళు. అంటే దాన్ని కూడా ఏం చేయగలరు? వాళ్ళు బురుడి కొట్టించగలరు. ఏమంటే తాడిదన్నేవాడు ఉంటే తాళదన్నేవాడు అన్నట్టు టెక్నాలజీ ఎవరికి తెలియదు, ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. దాన్ని కూడా దాటేస్తారు. కానీ మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ డేటా కార్డు ఆయన యాక్టివేట్ చేయగలరంట. మీ డేటా కార్డు మొత్తం తీసుకుంటాడట, చూస్తాడట మీ డేటా, నీ బుర్రలో ఏముంది, ఏం ఆలోచిస్తున్నావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, టోటల్ డేటా పోతుంది ఆయన దగ్గరికి. అందుకే భక్తుడు ఎంత క్లియర్గా చెప్పాడంటే, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఒకవేళ వస్తే కానొస్తే ఎప్పుడైతే నీలో ఆయనకు దురాలోచనలు కానొస్తాయో, నీకు అసహ్యమైనది నా ఎందుందా తండ్రి? ఉంది నాయన. గెట్ అవుట్, గెట్ లాస్ట్. నిన్ను ఉపయోగించుకోడు ఆయన, నిన్ను హెచ్చించడు, నిన్ను దీవించడు, నిన్ను ఆశీర్వదించడు. ఎందుకంటే నీవు నీ హృదయంలో ఆయన వాక్యానికి చోటు ఇవ్వలేదు.
నీవు నీ హృదయంలో ఆయన వాక్యాన్ని భద్రపరుచుకోలేదు. ఇది సామాన్య జనాంగానికి అర్థం కాని సంగతులు, దేవుని శక్తిని ఎరిగిన వానికి అర్థమయ్యే సంగతులు. అందుకే సిలువను గూర్చిన వార్త కూడా నశించుచున్న వారికి వెర్రితనమాట, మనకైతే అది దేవుని శక్తి. ఇప్పుడు ఇంత విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? ఒక పాయింట్ చెప్పండి. మీ కార్డు యాక్సెస్ చేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దీన్ని? అందరూ ఒప్పుకుంటున్నారు. బైబిల్ ఎరిగిన ప్రతోడు ఒప్పుకుంటాడు. మీ కార్డు ఆయన యాక్సెస్ చేయగలడు, మీ బ్రెయిన్ ఆయన యాక్సెస్ చేయగలడు, మొత్తం డేటా ఆయన దగ్గర ఉంటుంది. ఆయన చూడగలడు, ఆయన చూస్తున్నాడు. రైట్, ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. ఓకే బ్రదర్, చాలా బాగుంది, ఇదంతా మాకు బాగా అర్థమవుతుంది. మరైతే నాతో ఇప్పుడు దేవుడు కళ ద్వారా కమ్యూనికేట్ చేస్తాడా? క్వశ్చన్ నెంబర్ 1 ఏంటట? నాతో ఇప్పుడు దేవుడు కళ ద్వారా కమ్యూనికేట్ చేస్తాడా అని మీరు క్వశ్చన్ చేస్తారు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం ఒకసారి తీయండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం ఒకసారి తీయండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా, నానా విధాలలో కళ కూడా ఒకటి, నానా విధాలలో కళ కూడా ఒకటి. కళ ద్వారా కూడా కమ్యూనికేట్ చేశాడు, హెచ్చరికలు చేశాడు, తప్పించాడు, దీవించాడు, భవిష్యత్తు చెప్పాడు, చాలా చేశాడు. ఇంకా యోసేపు గారికి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అన్నీ వివరించుకుంటూ వెళ్తే ఇప్పుడు సరిపోదు. అందులో 3 ప్యాటర్న్స్, మూడు పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ 1 హెచ్చరికలకు వాడాడు, నెంబర్ 2 భవిష్యత్తు చెప్పడానికి వాడాడు, నెంబర్ 3 తప్పించడానికి వాడాడు, నెంబర్ 4 ధైర్యపరచడానికి, బలపరచడానికి వాడాడు. ఇలా ఇత్యాది పద్ధతుల్లో కమ్యూనికేట్ చేశాడు. మరి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కూడా దేవుడు కళ ద్వారా కమ్యూనికేట్ చేస్తాడా? ఇది మన ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఉంది, ఇప్పుడు కూడా దేవుడు కళ ద్వారా కమ్యూనికేట్ చేస్తాడా అనే ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నకు బైబిల్ ఇచ్చిన సమాధానం ఒకసారి చూద్దాం. పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. అర్థమైందా? కుమారుని ద్వారా మనతో ఏం చేశాను? మాటలాడెను. ను అంటే దట్ మీన్స్ పాస్ట్ టెన్స్ అంటే మాట్లాడేశాడట. ఎంత మాట్లాడాడట? చాలా మాట్లాడాడట. చాలా అంటే ఎంతట? తన కుమారుని ద్వారా ఒక నిబంధనను అనుగ్రహించి, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పేంతగా మాట్లాడేసాడట. అందుకే సంపూర్ణమైన దేవుని మాటల్ని గ్రంథస్థం చేసి మన చేతుల్లో పెట్టి సేవకుల ద్వారా నీకు వినిపింపజేస్తూ, ప్రతిదినము అందులో ఉన్న లోతైన విషయాలు, సంగతులు నీకు నేర్పిస్తూ, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వు ఎలా ఆలోచించాలి, నువ్వు ఎలా ఆలోచించకూడదు, నువ్వేం చేయాలి, నువ్వేం చేయకూడదు, నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా చూడాలి, ఎలా చూడకూడదు, ఎలా తినాలి, ఎలా తినకూడదు. అబ్బా ఎన్ని చాలా మాట్లాడేశాడు. ఇవన్నీ మాట్లాడేసి మన చేతుల్లోకి ఇచ్చేసి, నాయనా ఇప్పుడు కూడా నువ్వు నా మాట వినాలి. దిస్ ఈజ్ ద న్యూ ప్యాటర్న్. ఏంటిది? కొత్త విధానం. ఏంటి ఆ విధానం? దేవుని మాట గ్రంథస్థం చేయబడి నీ చేతుల్లోకి సంపూర్ణంగా వచ్చి దివ్య గ్రంథంగా అవతరించి, దీన్ని చదవండి, దీనిని వినండి, దీని ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను, నా సేవకుడు నిలబడి నా పక్షాన మాట్లాడుతున్నాడు గనుక నా మాట అతని నోటి వెంట, అతని హృదయంలో నుండి జీవజల నదులను ప్రవహింపజేస్తూ మీ హృదయాలను తడుపుతున్నాను గనుక ఇది దేవుని వాక్కు మీ హృదయాలకు వస్తోంది, మీరు వినండి, నేర్చుకోండి, బలపడండి. మీరు వింటే మీకు ఆలోచన చెబుతాను. ఆలోచన కర్తగా సేవకుని నిలబెడుతున్నాడు. ఆయన ఆలోచనకర్త. వీళ్ళు కూడా ఎవరు? ఆలోచనకర్తలే. ఆలోచన చెబుతారు. సో ఆలోచన చెప్పినప్పుడు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, హెచ్చరించుము, సంపూర్ణ అధికారముతో ఖండించుము, జ్ఞానబోధ చేయి, నేర్పించు, సమయమనక అసమయమనక వాక్యమును ప్రకటించు. ఉందా లేదా బైబిల్లో? తిమోతి పత్రికలో సమయమనక అసమయమనక వాక్యమును ప్రకటించు. మాట్లాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. రైట్. ఇప్పుడు ఇంత పూర్తయిపోయింది. మనకు చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో అర్థమయ్యాయి. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మొత్తం ఇచ్చేసాడు. మొత్తం ఇచ్చేసిన తర్వాత కూడా
కొన్ని పర్టికులర్ స్పెసిఫిక్గా కొన్ని విషయాలలో మన ఊహలకందని ఒక కార్యం జరుగుతోంది. అదేంటంటే దేవుడు ఇన్నిచ్చినా కూడా, బాగా అర్థం చేసుకోండి, దేవుడు ఇన్నిచ్చినా కూడా, ఎంత ఇచ్చినా కూడా ఎక్కడో ఒక చోట చిన్న క్లారిఫికేషన్ ఏదైనా మిస్ అయితే, ఒకవేళ మిస్ అయితే నీకు కానీ నాకు కానీ మరి ఎవరికైనా కానీ, ఒక రాంగ్ రూట్లో నువ్వు వెళ్ళదలుస్తుంటే, ఒక రాంగ్ వే ఏదైనా ఎన్నుకునే పరిస్థితి రాబోతుంటే, ఇంత చెప్పినా కూడా నీకు ఇంకా అర్థం కాకపోతుంటే, ఫస్ట్ ప్రియారిటీ సేవకుడి ద్వారా మాట్లాడటమే. ఈ నూతన నిబంధనలో ఫస్ట్ ప్రియారిటీ ఎలాగా? సేవకుడి ద్వారా మాట్లాడటమే. సత్యం ప్రకటించే వాడి ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడతాడు. అసత్య సంబంధి నోటి వెంట దేవుడు ఎప్పుడు మాట్లాడడు. ఒకడు అసత్యం చెప్పేవాడైతే, అసత్యం చెప్పేవాడు మారితే దేవుడు అతన్ని వాడుకుంటాడు తప్ప, వాడు మారనంత వరకు దేవుడు అతన్ని వాడుకోడు. వాడు మారి సత్యాన్ని తెలుసుకున్నంత వరకు దేవుడు అతని ద్వారా ఎవరితోనూ మాట్లాడడు. దేవుడు ఒక వ్యక్తి ద్వారా మనతో మాట్లాడుతున్నాడా లేదా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమైపోద్ది. పౌలు శీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని వారు ఆ లేఖనములను ప్రతిదినము పరిశోధించుచు వచ్చిరి. ఒక పాట కూడా ఇది వాక్యానుసారమైందా కాదా, దీని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా కొంచెం మనసు పెడితే మీకు అర్థమైపోద్ది. అన్ని పాటలు సత్య సంబంధమైనవి కావు, అన్ని ప్రసంగములు సత్య సంబంధమైనవి కావు. ఇవి మీకు అర్థం కావాలి, ఆ లోతైన స్థితి మీకు అర్థం కావాలి, ఆ లోతైన జ్ఞానం మీకు అర్థం. ఇంత జరిగిన తర్వాత కూడా ఒకవేళ దేవునికి అసాధ్యమైనది ఏదైనాను కలదా అనే ప్రశ్న మన ముందుకు వస్తే, కళ ద్వారా కమ్యూనికేట్ చేయగలిగే సామర్థ్యం ఆయనకు ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. ఇప్పటికీ ఉందా? అప్పుడు మాత్రమే ఉందా? ఇప్పటికీ ఆ ఎబిలిటీ దేవునికి ఉంది. అది ఆయనకేం కొత్త కాదు. ఇప్పుడు ఇప్పటికీ ఉత్తరాలు రాయొచ్చా? ఇప్పటికీ టెలిఫోన్ చేయొచ్చా? వైర్ ఫోను వేయించుకొచ్చా? ల్యాండ్ ఫోను చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పటికీ టైప్ మిషన్ వాడొచ్చా? టైపింగ్ చేయొచ్చా? టైపింగ్ చేయొచ్చా? చేయొచ్చు. అంటే ఇంకా అడ్వాన్స్ అయిపోయాం కాబట్టి అవన్నీ పక్కన పెట్టాం. అవన్నీ ఏం చేసాం? పక్కన పెట్టాం. ఇప్పుడు కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది గ్రంథం. చాలా ఉన్నాయి ఇందులో. మీరు అనుకుంటారు ఏముందండి ఆదికాండం ప్రకటన గ్రంథం అయిపోయింది అనుకుంటారు. నాకు అలాగ అనిపించదండి. అసలు నాకు ఏమనిపిస్తుంది తెలుసా? చదువుతున్న కొలది ఏదో నేర్చుకుంటుంటాను నేను. చదువుతున్న కొలది నేర్చుకుంటాను. అందుకే చెప్తాను, నేను బైబిల్ పిచ్చేవాడిని. బైబిల్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను చేసే ప్రసంగాలు కూడా చాలా లోతుగా ఉంటాయి. అంత ఈజీగా కాదు, చాలా లోతుగా ఉంటాయి. ఇలాంటి ప్రసంగాలు రావాలంటే నేను ఎంత కష్టపడాలి మీరు ఆలోచించండి. ఇలాంటి ప్రసంగాలు నేను చేయాలంటే నేను ఎంత పరిశోధన చేయాలి, నేను ఎంత సమయం గడపాలి బైబిల్ పట్టుకొని. నేను ఎంత సమయం గడపకపోతే ఇంతమందిని కూర్చోబెట్టి ఇలా చక్క చెప్పుకుంటూ వెళ్ళిపోగలిగే సామర్థ్యం నాకు వస్తుంది. అంటే దేవుడు తన సేవకుడి ద్వారా తన పిల్లలతో ఏం చేస్తున్నాడు? కమ్యూనికేట్ చేస్తున్నాడు. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని సమస్త కల్మషాన్ని వీడి ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుము అంటాడు. దేవుని సేవకుడు చెబుతున్న మాట విను, నేర్చుకో, బలపడు, బాగుపడు, మారు. ఇంత జరిగినా కూడా ఎక్కడో చిన్న రాంగ్ ప్యాటర్న్ వచ్చేసింది అనుకో, రాంగ్ వేలోకి వెళ్తున్నాం అనుకో, అప్పుడు కూడా దేవుడు కలలో నీతో మాట్లాడగల సమర్థుడే కానీ ఆయన అసమర్థుడైతే కాదు. మాట్లాడాలనుకుంటే ఎవడు ఆపగలడు? నేను ఆపగలనా? నా వల్ల అవుతుంది ఏంటి? ఆయన అనుకుంటే ఆయన చేయగలడు, ఎప్పటికీ చేయగలడు. ఆయన అనుకుంటే ఎప్పటికీ చేయగలడు. కానీ ఇంత సంపూర్ణంగా దివ్య గ్రంథాన్ని అవతరింపజేసిన తర్వాత నువ్వు దాన్ని చదువుతూ ఉన్నప్పుడు, అనేక మంది సేవకులు సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, సత్య సంబంధమైన సంగతులు నీ హృదయంలోనికి చొప్పింపబడుతూ ఉన్నప్పుడు మళ్ళీ స్పెషల్గా నీకు కళ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఉందంటావా? లేదు కదా. అంటే చాలా విషయాలు నీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, నీకు రూట్ చెప్పేశాడు. నువ్వు నిత్య జీవానికి రావాలి నాయన. ఫైనల్ స్టేజ్ అది. వాగ్దానాలు ఉన్నాయి. నిత్య జీవం అనుగ్రహించున్నదే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. ఫైనల్గా నువ్వు అక్కడికి రావాలి. ప్రభువును పంపించాను, నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొంది నీతి మార్గాల్లో నడవాలి, సత్యం కొరకు పనిచేయాలి, సత్య సంబంధిగా నిలబడాలి. పరదేశ్ అనేది ఒకటి ఉంది, ఆ పరదేశికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను. నీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది. రేపటి నుంచి ఇంకా చెప్తాను, చాలా ఉన్నాయి లోతైన సంగతులు. ఎక్కడితో అయిపోలేదు. ఇంకా రేపటి నుంచి ఇంకా చాలా డెప్త్కి వెళ్ళి చాలా విషయాలు మీతో మాట్లాడతాను, నేర్పిస్తాను మీకు.
దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఇదంతా పూర్తయిన తర్వాత కూడా ఇంకేదైనా మిగిలిపోయింది అనుకోండి, నీతో పర్సనల్గా ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనుకోండి, ఆయన నీకు పర్సనల్గా ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు, ఏదో పెద్ద విపత్తు నీకు రాబోతుంది, ఏదో పెద్ద సమస్యలో నువ్వు పడిపోబోతున్నావు, అది నీ ఊహలకు అందంగా మారిపోయింది. ఇప్పుడు ఇందాక మధ్యాహ్నం మాట్లాడుకున్నాం కదా, కొన్ని విషయాలు బైబిల్లో దొరకవు పాయింట్లు. ఆ పాయింట్లు మనం సెన్స్తో వెతుక్కోవాలన్నాను. మధ్యాహ్నమే చెప్పాం ఏ పద్ధతికి, ఏ సందర్భానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ సందర్భంలో ఎలా ఆలోచించాలి, ఏ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అప్పుడు ఎలా మనం స్టెప్ తీసుకోవాలి, వీటన్నిటికీ కూడా మనం బైబిల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఎలా స్వీకరించాలి, ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు కూడా నీకు ఎంత వాక్యం చెప్పేసిన తర్వాత కూడా ఇంకా ఏదో మిగిలిపోయింది, నువ్వు ఎక్కడో రాంగ్ రూట్లో వెళ్ళబోతున్నావు, నువ్వు ఎక్కడో రాంగ్ రూట్లో పడిపోబోతున్నావు, నువ్వు ఎక్కడో రాంగ్ డెసిషన్ తీసేసుకోబోతున్నావు. నీకు ఎంత చెప్పినా కూడా దానికి నీకేదో దొరకలేదు, కానీ నువ్వు భక్తుడివి. అక్కడ కూడా నీకు అర్హత ఉండాలి. ఇక్కడ అందరూ కూడా చూడండి, చెప్పబడిన వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళకి వచ్చాయి? అబ్రహాము కానివ్వండి, అబీమెలెకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, యోసేపు కానివ్వండి, దానియేలు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు దుర్మార్గులా, నీచులా కాదు. ఎవరు వీళ్ళు? భక్తులు. నువ్వు కూడా భక్తురాలి వైపో. నీకు సంపూర్ణ జ్ఞానోపదేశం ఇస్తాడు దేవుడు. చదువుకో, నేర్చుకో, బలపడు, స్థిరపడు, బలంగా ఉండు. ఆ టైంలో ఇంకా నీతో మాట్లాడాలా? ఆయన మాట్లాడగలడు. ఎస్, ఆయన మాట్లాడగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎప్పటికీ నిన్ను స్వస్థపరచాలనుకుంటే నిమిషం పని ఆయనకి, నిన్ను కాపాడాలనుకుంటే నిమిషం పని ఆయనకి, నీకు ఏదైనా చెప్పాలి, నేర్పించాలి, నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే నిమిషం పని ఆయనకి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇదే గ్రామంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినోడు నేను. ఇదే గ్రామంలో నేను మారు మనసు పొందిన తొలి దినాల్లో అసలు నేను మారటమే పెద్ద వండర్. అది అసలు నేను మారతానని ఎవడు అనుకుని ఉండడు, కానీ పెద్ద వండరు. మా అమ్మ నాన్న చిన్నప్పుడు నేను చేసే అల్లరి పనులకు ఉత్తి కారేసేస్తున్నారు. ఒకరోజు నన్ను చెత్తకొట్టి చెవులు మూసేస్తున్నారు, మామూలుగా కాదు. ఇంకా మా నాన్న నన్ను కొట్టడంలో మామూలు కొట్టుడు కాదు. చిన్నప్పుడు బండకేసి బాదినట్టే ఉండేది. ఆ తట్లు పోవడానికి నెలబట్టేది. కొన్నాళ్ళకి నాకు అలవాటు అయిపోయింది తట్టుకోవడం. ఒకప్పుడు కొన్నాళ్ళు చిన్నప్పుడు అండి, ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత కొట్టడం మానేశారు, ఇంకీడు మారడనుకొని. సో మా నాన్న ట్రీట్మెంట్ చాలా మిలిటరీ ట్రీట్మెంట్లో ఉండేదన్నమాట చిన్నప్పుడు. నన్నైనా, మా అన్నయ్యనైనా, మా చెల్లెమనైనా, అంటే వాళ్ళకి ఎప్పుడు పడేవి కాదు, మనకు బాగా పడేవి. ఎందుకంటే నేను తలతల మెరిసే వజ్రన్నప్పుడు. సో ఆ టైంలో నన్ను కొడుతున్నప్పుడు మా ఇంటి వెనక ఒక నాయనమ్మ ఉండేది, ఒక నాయనమ్మ. ఆ నాయనమ్మ వచ్చి మా అమ్మ దగ్గరకు వచ్చి అడ్డుపడి, ఇదివరకు ఒకసారి చెప్పాను, అడ్డుపడి ఆపి, రాత్రి నేను కలగన్నా. ఆ కళ ఏమిటంటే, ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అండి, ఆ కళ ఏమిటంటే, మీరు ఇప్పుడు ఇంతలా కొడుతున్నారా, ఇంతలా తిడుతున్నారా, ఒక పెద్ద సభ జరుగుతుందమ్మా, చాలామంది జనం ఉన్నారు, వేలాది మంది ప్రజలు ఉన్నారు, ఒక పెద్ద సభ జరుగుతుంది, నీ కొడుకు వేదిక మీద ఉన్నాడు, అక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, వాళ్ళందరూ పిలిస్తే మధ్యలో నీ కొడుకును కూర్చోబెట్టి వాళ్ళందరూ ఇతని కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా, నీ కొడుకు గొప్పోడు అవుతాడమ్మా అని మా అమ్మకి చెప్తోంది. నేను విన్నా నా చెవులతో, మా అమ్మ వింది, మా నాన్న విన్నాడు, మా ఇంట్లో వాళ్ళందరూ విన్నారు. అప్పుడు మా అమ్మ నోటి నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి తెలుసా? ఈడే మమ్మల్ని చంపకుండా ఉంటే చాలు, రోజుకో కొత్త కథ తెస్తున్నాడు ఇంటికి, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఏంది గొడవలు, ఏంది పనికిమాల గొడవలు, అన్ని గొడవలేనా, గొడవలు తప్ప బతుకు గొడవలేని రోజు ఉండదా అని మా అమ్మ ఆవిడతో చెప్తుంటా. అలా అనొద్దు, నేను రాత్రి చూశాను, నాకు కల వచ్చిందంటుంది ఆవిడ. మేము దాన్ని అప్పుడే లైట్ తీసేసుకున్నాం. అసలు మా థాట్స్లో కూడా లేదు, అసలు ఎప్పుడు లేదు. నేనైతే ఫుల్ లైట్ తీసుకున్నా. బాగా వచ్చిందిరా భగవంతుడా ఈ టైంలో, ఇంకో 2 పడి ఆగినాయి అనుకున్నాను నేను. అంత లైట్ తీసుకున్నా. ఇప్పుడు అనిపిస్తుంటుంది నాకు, ఏదో ఉంది ఆయన ప్లానింగ్, ఏదో ఉంది. ఏమి లేకుండా అసలు అది ఎలా జరిగింది ఆ కమ్యూనికేషన్, అది నా స్వీయ అనుభవం అనమాట అది. సో దేవుడు కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఎవరితో అయినా కమ్యూనికేట్ చేయగలడు, ఎలా అయినా కమ్యూనికేట్ చేయగలడు. కానీ వాక్యము సంపూర్ణమైన తర్వాత, వాక్యము పరిపూర్ణమైన తర్వాత ఆయన వాక్యము ద్వారానే మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ. దేవుడు వాక్యము ద్వారా మీతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా మీకు చాలా సలహాలు ఇస్తాడు. వాక్యము ద్వారా మీకు చాలా సూచనలు ఇస్తాడు. వాక్యము ద్వారా మిమ్మల్ని ఆలోచింపజేస్తాడు. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం వినబడుతుందంటే దేవుడు మనతో
మాటలాడుతున్నాడు. ఆయన ఎప్పటికీ మోగబోని దేవుడు ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన కన్నులుండి చూడనివాడు కాదు, చెవులుండి విననివాడు కాదు, నోరుండి పలకనివాడు కాదు, చెవులుండి పని చెయ్యనివాడు కాదు, కాళ్ళుండి కదలనివాడు కాడు. మన దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన నిరంతరము మాట్లాడువాడు. తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, తన కుమారుని ద్వారా మాట్లాడాడు, ఇప్పటికీ తన దివ్య గ్రంథం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడితే మనిషి మారతాడు, ఆయన మాట్లాడితే మనిషి సంస్కరింపబడతాడు, ఆయన మాట్లాడితే మనిషి ఆశీర్వదింపబడతాడు, ఆయన మాట్లాడితే మనిషి స్వస్థపరచబడతాడు, ఆయన మాట్లాడితే మనిషి శక్తివంతుడు అవుతాడు, ఆయన మాట్లాడితే మనిషి పాపలోకం నుండి నిత్య జీవానికి టికెట్ తీసుకుని ప్రయాణం మొదలు పెడతాడు. అది ఆయన మాటకున్న శక్తి. అందుకే ఆ మాట వెళ్ళాలి తప్ప ఆ మాట ఏమవ్వకూడదు, ఆగిపోకూడదు. అందుకే నేను జైల్లో ఉన్నా కూడా దేవుని మాట బంధింపబడలేదు అన్నాడు అపోస్తలుడైన పౌలు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ దేవుని మాటను జైల్లో పెట్టలేకపోయారు. ప్రతి క్రైస్తవుడు బాధ్యత దేవుని మాట సామాన్య మానవుల చెంతకు చేర్చాలి. దిస్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, సువార్తను ప్రకటింపని ఎడల నాకు శ్రమ. అయ్యో, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, దానిని ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. కాబట్టి ఇంత తెలిసిన తర్వాత కూడా మీరు నన్ను వచ్చి అడగండి ఏమనంటే, అన్నయ్య అయితే నాకు కల వస్తుందా? ముందు బైబిల్ బాగా చదువు చెల్లెమ్మ, బైబిల్ బాగా చదువు తమ్ముడు, బైబిల్ బాగా నేర్చుకున్నా, అంతా పూర్తయిపోయిన తర్వాత కూడా నీ కల్లో ఏదైనా చెప్పాలనుకుంటే అప్పుడు చూద్దామంటాను. మరి నీకు పాయింట్ అర్థమైందా? ఇంక ఇదంతా పూర్తయిపోయిన తర్వాత కూడా ఇంకా అందలేదు అని ఏమైనా అంటే, ఆయనకి అది యాక్సెప్టబుల్ అయితే, నిజంగా అది నిజమైతే, ఆయన దృష్టికి అంగీకారం అయితే, ఆయన అయితే మాట్లాడగలడు. అవసరం లేకపోతే మాట్లాడడు. అది కూడా గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇప్పుడు మా ఆవిడ నన్ను పిలిచి ఏమంటే నాకు ఉత్తరం రాయండి అందనుకో, నేను ఏమనాలి? ఇటు ఎదురుగా ఉండి నీకు ఉత్తరం రాయలే, పని పాటలేదేటి, ఆయన పని చూసుకెళ్ళి అంటామా? ఇప్పుడు ఎదురుగా కూర్చున్నప్పుడు ఏమన్నా ఉత్తరం రాస్తాడండి? రాస్తామా? రాయం కదా. ఇప్పుడు ఇంత అలా మాట్లాడేస్తున్నాడు కదా, ఇంకేమైనా మిగిలిందా? మనకేమైనా మిగిలితే అప్పుడు అది ఆయనకి సామర్థ్యం ఉంది. దీనికి ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు మనకి ఏదో వ్యాధి వచ్చిందండి, ఏదో వ్యాధి వచ్చింది, ఉదాహరణకి జలుబు వచ్చింది అనుకుందాం, లేదా జ్వరం వచ్చింది, లేదా ఇదిగో ఈరోజు నా కాలు వాచింది, పడ్డాం వాచింది, నడవడానికి నొప్పిగా ఉంది, ప్రభువా కాలు ప్రభువా అన్నాను అనుకో, ఆయన ఏమంటాడు? నాయనా ఈ కాలు వాస్తుందని నాకు ముందే తెలిసిన ఆయన, అందుకే చాలామంది శాస్త్రవేత్తలకి జ్ఞానం ఇచ్చి మందులు తయారు చేయించాను ఆయన, వైద్యులకి జ్ఞానం ఇచ్చి మందులు తయారు చేయించాను ఆయన. అది అక్కడ స్టాల్ కూడా పెట్టాను ఆయన, అక్కడ సతీష్ అని ఒకడిని, ఇంకొకడు కాకినాడ తమ్ముడిని ఒకడు కూర్చుని పెట్టాను ఆయన. మీకు ఏమైనా కావాలంటే వాళ్ళు మందులు ఇస్తారు నాయన, లేకపోతే బోలెడని షాపులు ఉన్నాయి, వైద్యులు ఉన్నారు, తెచ్చుకునైనా వేసుకునైనా కాలు నొప్పి తగ్గిపోద్ది నాయన అంటాడు. అలా కాదు ప్రభా, నువ్వు వస్తే తప్ప నేను అసలు కుదరదు నాయన, నేను ఆ మందులు వేసుకోండి డాడీ అన్నాను అనుకో, డెప్ మీద కొట్టి కూర్చోమంటాడు. ఇక్కడ నా రోగాన్ని తగ్గించు తండ్రి అని అడగాలంటే ఎప్పుడు అడగాలి? నువ్వు దీనికి సంబంధించిన మందులు ఏ వైద్యుడికి ఇంకా బయలుపరచలేదు, నేను ఆల్రెడీ నువ్వు బయలుపరిచిన మందులు కూడా వాడుతున్నాను, వాటి వల్ల నాకు ఏ ప్రయోజనం చేకూరలేదు. డాక్టర్లను అడిగితే మేమేం చేయలేం బాబు, ఇదిగో ఈ వాడు, దేవుడు చూసుకుంటాడు, ప్రార్థన చేసుకో అంటున్నారు, కాబట్టి నీ సన్నిధికి వచ్చా నన్ను స్వస్థపరచు తండ్రి అని అడిగితే ఖచ్చితంగా ఆయన స్వస్థపరచగల సమర్థుడు. అయితే మందు ఉండగా కూడా స్వస్థపరచమని అడిగితే బాగుంటుందా? ఏంటి పారాసిటమాల్ జేబులో పెట్టుకొని జ్వరం తగ్గించండి, జ్వరం తగ్గించండి అంటే ఏమైనా బాగుందా? బాగుందా? ప్లేట్ నిండా భోజనం పెట్టుకుని అన్నమీ ప్రభు అంటే ఏమంటాడు ఆయన? అరే ప్లేట్లో ఉంది కదరా అంటాడు. లేదా ప్లేట్ నిండా భోజనం ఎదురుగా పెట్టుకుని ఆకలి తీర్చు తండ్రి అంటే ఏమంటాడు? ప్లేట్లో భోజనం ఉందిగా, మళ్ళీ స్పెషల్గా నీకు ఆకలి తీర్చడం ఏంది, ముందు దించావు అంటాడు. అలాగే ప్రభువా నా రోగం తగ్గించంటే మందులు వేసుకో, ఉన్నాయి ఉంటే వేసుకో, ఇంకా తగ్గట్లేదా అప్పుడు అడుగు, ప్రభువా నేను మందులు వాడాను అయినా నాకు తగ్గట్లేదు, నువ్వు నాకు నన్ను స్వస్థపరచు. ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ, స్వస్థపరచబడాలంటే మళ్ళీ నీకు అర్హత ఉండాలి, ఆయనకి ఇష్టడువై ఉండాలి, ఆయన చిత్తము నెరవేర్చేదానవై ఉండాలి, ఆయన యందు భయభక్తులు గలవాడవై ఉండాలి. అప్పుడు అడుగు, నా యందు నీవును నీ యందు నా మాటలు నిలిచి ఉండి నీ ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దట్ ఈస్ ద ప్యాటర్న్, అది పద్ధతి, అది విధానము.
ఈ విధానం మీకు అర్థమైతే దేవుడు మాట్లాడే దేవుడు ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాడు. కాకపోతే విధానాలు మారతాయి. ఏ విధానంలో మాట్లాడినా దేవుడు మీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, నా ద్వారా మాట్లాడాడు. మీరు అర్థం చేసుకున్నారు, విన్నారు, భయభక్తులు కలిగి జీవించండి. ఆయన మీకు దూరముగా ఉండువాడు కాడు, ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. మనమందరం ఒకానొక దినాన ఆయన సన్నిధిలో ఉండబోతున్నాం. ఆయన మేలు చేయువాడు, ఆయన గొప్పవాడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయ గలవాడు, ఆయన కృప గలవాడు. కాబట్టి ప్రతి కళకి కంగారు పడిపోకండి. అర్థమైందా? ప్రతి కళకి ఏమవకండి, కంగారు పడిపోకండి. కొన్ని సందర్భాల్లో కామన్గా ఏవో కళ్ళు వస్తుంటాయి, అని లైట్ తీసుకోండి. కానీ దేవుడు మాట్లాడే విధానం అయితే అది మామూలుగా మీకు వచ్చిన అన్ని కళల లాంటి కళ్ళలాగా అయితే ఖచ్చితంగా ఉండదు. అది చాలా ప్రత్యేకంగా ఉండి తీరుతుంది. కొంతమంది దీన్ని పెట్టుకుని కొంతమంది క్యాచ్ చేసుకుంటుంటారు. ఇలాంటి ఒక అనుభవం కూడా ఉంది. ఒకనొక దుర్బోధకుడు, మా ఏరియాలోనే ఒక దుర్బోధకుడు ఉన్నాడు. అతని పేరు నేను చెప్పకూడదులేండి, ఏడుస్తాడు, ఇక్కడిక్కడే ఉంటాడు. చెప్పడం కూడా నాకేం భయం లేదు, కానీ ఎందుకు వేస్ట్. ఇంత అద్భుతమైన సభలో అతని పేరు తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ దుర్బోధకుడు ఏం చేశాడంటే, ఒకరోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె భర్త ఆమెను విడనాడి వెళ్ళిపోతే దేవుడు రాత్రి కల్లో కలబడి నిన్ను ఆదరించమన్నాడని చెప్పాడు. ఆదరించడం అంటే ఏంటి? అదో రకమైన ఆదరణ. అప్పుడు ఆమె కొంచెం బలమైన విశ్వాసి కాబట్టి చెప్పు తీసి కొట్టేస్తాను ఇంకోసారి మా గడప దుఃఖం అంటే ఇంకెప్పుడు రాకని చెప్పిందట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, పనికిమాలిన వాళ్ళు, దుర్మార్గపు స్వభావం కలిగిన వాళ్ళు. మిస్యూజ్ చేస్తారు. జాగ్రత్త. రాత్రి కల్లో కనబడ్డాడు, రాత్రి ఇలా కనబడ్డాడు ఎవడని వచ్చాడనుకో మీరు మాట చెప్పండి, నాకు రాత్రి కల్లో కనబడ్డాడు, నేను కత్తి పొడిచేయమన్నాడని చెప్పండి. దరిద్రం వదిలిపోద్ది, ఇంకెప్పుడు రారు. ఒకవేళ ఏదైనా నీ డబ్బు కొట్టేయడానికి అది వచ్చారనుకోండి, కల్లో కనబడ్డాడు, నేను ₹1,00,000 ఇమ్మన్నాడు రాత్రి చెప్పాడు దేవుడు అంటే, అలాగే నాకు కూడా కనబడితే ఇస్తానులే అని చెప్పు. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పు. పేతురికి కల్లో కనబడి కొర్నేలు ఇంటికి వెళ్ళమన్నాడు, కొర్నేలికి కనబడి పేతురుని తెచ్చుకోమన్నాడు. అంటే ఇక్కడ మాట్లాడాడు, అక్కడ మా కమ్యూనికేషన్ ఇద్దరితో చేశాడు కదా దర్శనంలో. అలాగే దేవుడు కూడా ఒకవేళ చేస్తే అప్పుడు చూద్దాంలే అని చెప్పనమాట, చక్కగెళ్ళిపోతారు అనమాట. చాలామంది ఉంటారు, ప్రతి దానికి ఏదో ఒక విధంగా సాతాను ఏం చేస్తాడు, మోసగించాలని చూస్తాడు. బహుజాగ్రత్త. దేవుని యొక్క జ్ఞానం మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. రేపు మరొక కొత్త సంగతితో మరలా కలుద్దాం. స్టే ట్యూన్. ఏంటది? దిస్ సెమినార్ అంతే, రైట్? అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మహాగణుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, పితరుల ద్వారా మాట్లాడిన దేవుడవు, మాతో మాట్లాడుతున్న దేవుడవు, మాట్లాడబోయే దేవుడవు, మాట్లాడుతూ ఉండే దేవుడవు తండ్రి. నీవు మోగవాడవు కాదు, మోగవారిగా మమ్మల్ని చేయాలని అనుకునేవాడవు కాదు. నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, మాతో అనేక సంగతులు నేర్పిస్తూ ఉంటారు తండ్రి, మమ్మల్ని బలపరుస్తారు తండ్రి. ప్రభా, ఇక్కడ ఉన్న బిడ్డలందరితో మీరు సూటిగా మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మరింతగా బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సెమినార్ ద్వారా ఎంతోమందిని మీరు బలపరుస్తున్నారు. రేపు కూడా మరిన్ని సంగతులు మాకు నేర్పించండి. వస్తున్న సేవకుల్ని క్షేమంగా తోడుకొని రండి. ఈరోజు ప్రభా అద్భుతమైన పరిచర్య ఉదయం నుండి జరిగించారు, శక్తినిచ్చారు, బలాన్ని ఇచ్చారు. రేపు కూడా ఇవ్వండి తండ్రి. గొప్ప జ్ఞానం మీ పిల్లల హృదయాల్లో పోయండి. మీ ఆత్మశక్తి చేత నడిపించండి, మీ ఆత్మ బలము చేత నడిపించండి. ప్రభా, ఎవరైతే వ్యాధి బాధలతో ఇక్కడ ఉన్నారో వారిని స్వస్థపరచండి, శక్తినివ్వండి తండ్రి. మీ సహాయము, మీ సమాధానము అందరికీ అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువ పెట్టండి. మా ప్రాంతాన్ని ప్రభు, ఇక్కడ జరుగుతున్న పరిచర్యను, ఇంకా అనేక మంది చేస్తున్న సత్య సంబంధమైన పరిచర్యలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల నిత్యము మా మీద ఉంచమని, లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, మీరు మాట్లాడిన ప్రతి మాట వారి హృదయాల్లో నాటబడి 30 60 100 ఫలించినట్లు సహాయము దయచేయమని, ఒక గొప్ప కార్యాలు మా అందరి ద్వారా జరిగించుకోమని వేడుకుంటూ ప్రభా, ఈ పరిచర్యకు సహకరించిన బిడ్డలను కూడా, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ, వంట చేస్తున్న వారిని, వడ్డిస్తున్న వారిని, పరిచర్యలో వాడబడుతున్న వారిని, క్లీనింగ్ చేస్తున్న వారిని, కూరగాయలు కోస్తున్న వారిని అందరినీ ప్రభ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రభ ప్రతి ఒక్కరికి ప్రభ రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేసి, మీ సేవలో వాడబడుతున్నామన్న ఆనందము, సంతోషము, సంతృప్తితో పాటు ప్రభ వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించమని, పిల్లలకు సుఖనిద్ర దయచేసి, మీ సత్యవాక్యం వారి హృదయాలలో ఫలింపజేసి, అనేక మందికి దీవెనకరంగా బిడ్డలను మలిచి మరలా రేపు ఉదయకాలం మీ చిత్తమైతే మమ్మల్ని నిద్రలో నుండి బయటికి తీసుకొచ్చి ఈ సత్యవాక్య ప్రయాణములో ముందుకు నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చక్కగా ఒకరి తర్వాత